మార్నింగ్ சார் கூகுள் செக் பண்ணிக்கிறேன் சார். గుడ్ మార్నింగ్ అందరికీ వందనములు. నా నేమ్ ఢిల్లీ బాబు. ఇప్పుడు మీ ప్రోగ్రామ్ అటెండ్ చేస్తే మీ ఒక్కొక్కరును ఫ్రెండ్స్ ద్వారా రిలేషన్స్ ద్వారా ఈ లింక్ మీకు దొరుకుంటాయి. సో ఈ కాన్సెప్ట్ లోపల మీకు ఈ ఆప్షన్ ఇచ్చేందుకు ఈ అవకాశం అనేసి మీకు ఒక్కొక్కరికి ఏమనుకున్నారనేసి మీకు తెలియదు. ఏమంటే ఒక మంచి ఒక బిజినెస్ కాన్సెప్ట్ ఇన్కమ్ ఆపర్చునిటీ గురించి చెప్పేకి ఈ ప్రోగ్రామ్ మీకు ఆర్గనైజ్ చేసినది. సో మనం లోపల వచ్చి అటెండ్ చేస్తూ ఉండేవాళ్ళు, మీరు చదువుకున్న బడికి పోయేవాళ్ళు ఉండవచ్చు, లేదా ఒక బడి అన్ని పూర్తి చేసి ఒక పనికి పోయే మంచిగా ఉండవచ్చును, పై ఎదిగే వాళ్ళుగా ఉండవచ్చును, లేదా ఒక బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉండవచ్చు. మనం ఎవరిగా ఉంటున్నా సరేండి, మనం చదువుకునే చదువు, అదే మాదిరి మనం చేసే సేద్యం లేదా బిజినెస్, ఇవన్నీ ఎందుకోసం మనం చేసుకుంటాము అనేది చూస్తే డబ్బుల కోసం మనం ఇది చేసుకుంటాము. సో ఆ డబ్బులు ఈజీగా ఈ చోట్లో సంపాదించడానికి ఒక అవకాశమే ఇక్కడ ఈ కంపెనీ ద్వారా మనకు ఈ ప్రోగ్రామ్ మీద జరిపిస్తాం మేము. సో ఇది మనకు ఏ లెవెల్లో మనకు కావాల్సి ఉంటాయి అనేసి మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఇది మనకి ఇది కావాలి వద్దా అనేసి మనం ఏం చేయాలండి, ఒక 10 నిమిషాలు మన గ్రూప్లో మనం డిస్కస్ చేసుకుంటామండి. దానిపై నాకు ఈ ఆప్షన్ నాకు కావాలండి, ఈ ఆప్షన్ నాకు కావాలి, నేను చేసుకుంటానంటే మీకు ఓకే అని సాటిస్ఫాక్షన్ అంటే ఏం చేసుకోవచ్చండి, నాతో కూడా మీరు జర్నీ చేయవచ్చండి. అట్లా లేవు, ఇది నాకు అవసరం లేవు అంటే మీకు లింక్ సెట్ చేసినారు కదా, వాళ్ళకు మంచి చాలా థ్యాంక్స్ చెప్పేసి మీ పని చూడొచ్చండి. ఓకేనా? సో ఇది మనకు కావాలా వద్దనేసి ఒక 10 నిమిషాలు మనం డిస్కస్ చేస్తున్నామండి. ఫస్ట్ మనం మనుషులుగా పుట్టే ఒక్కొక్కరికి డ్రీమ్స్లు ఉంటాయండి. మనం మైండ్లో చాలా డ్రీమ్స్లు ఉంటాయి. దాంట్లో నిండా అవసరమైన డ్రీమ్స్ అంటూ ఉంటాయి. అది ఏ మనకు కావాలో వద్దనేది మనం ఫస్ట్ చూసుకుంటాం. ఏం డ్రీమ్స్ అంటే ఫస్ట్ మనకని చెప్పేసి ప్రతి ఒక్కరికి మంచి ఒక డ్రీమ్స్ ఆశలు ఉంటాయి. ఏమంటే సొంతగా ఒక ఇల్లు కట్టాలి. ఏమండి, సొంతగా ఒక ఇల్లు కట్టాలి అనేది ఫస్ట్. సో మనకును సొంతగా ఒక ఇల్లు కట్టాలి అంటే ఎంత ఉంటే అవుతాయి సార్? బాగా రిచ్గా చేయాలంటే చాలా లక్షల కోటీలు అవుతాయి సార్. సింపుల్గా చేయాలంటే కూడా ఇప్పుడు ఉండే ఈ సిచ్యువేషన్కు ఈ టెక్నాలజీ చూస్తున్నంటే ఏదో ఒక మిడిల్ క్లాస్లో ఉంటాను, సింపుల్గా ఒక ఇల్లు కట్టాలి అంటే కూడా మనకైనా మనం చేసుకుంటే కూడా కనీసం ఒక 20 లక్షలు ఉంటే అవుతాయండి సొంతగా ఒక ఇల్లు కట్టినాయని. ఓకేనా? దానికి బట్టి మరొక ఆశలండి, మరొక డ్రీమ్ ఏమంటే మన పిల్లలు ఉంటారు కదా, దానికి బట్టి మన పిల్లల్ని బాగా చదివించి వారు మంచి ఒక పనిలోనో లేదా ఒక ఆడబుట్టులో ఉన్నాయంటే మంచి ఒక చోట్లో మ్యారేజ్ చేసి వాళ్ళకు మంచి ఒక లైఫ్ ఇవ్వాలి అనేసి మనకు డ్రీమ్స్ ఉంటాయండి. సో మన ఇంట్లో ఒక పిల్లల్ని చదివించి మంచి ఒక ఫ్యూచర్ చేసి వాళ్ళకు వచ్చేసి ఇవ్వాలి అంటే ఎంత ఉంటే అవుతాయండి మీకు జస్ట్ మినిమం దానికి ఒక లెక్క ఒక 20 lakhs ఫిక్స్ చేసుకుంటారా చదువుకున్న దానికి, మళ్ళీ దానికి బట్టి మ్యారేజ్ చేసి మంచి ఫ్యూచర్ వాళ్ళకి సెట్ చేసేదాన్ని. ఓకేనా? ఇది మనకు న్యాయమని వస్తుంటారా, ఇది ఏమంటారు? కరెక్ట్ అండి. కావాల్సింది మన లైఫ్లో ఇది ఇంపార్టెంట్ ఒక డ్రీమ్సే కదండి. దానికి బట్టి ఒక డ్రీమ్స్ అండి ఏమంటే మనకుని సొంతగా ఒక కార్ తెచ్చుకోబెట్టుకుని మన లైఫ్ రన్ చేయాలనేది.
అందరికీ ఆశలు ఉంటాయండి సార్. అయితే ఇప్పుడుకు నా లైఫ్లో నా ఫ్యామిలీ రన్ చేసేదానికి ఇన్కమ్ కావాలండి సార్. దానికి పైబడి నాకు మంచి ఒక ఎట్సెక్టేది నా లైఫ్ కొంచెం చేంజ్ అవుతాయి, బాగా ఒక రిచ్గా మారినంటే అప్పుడు కావాలి నేను ఏం చేసుకోవచ్చును, కార్ తీసుకోవచ్చు సార్. ఇప్పటికీ నాకు కార్ అనేది కొంచెం అవసరం లేదు సార్. నాకు కావాలంటే చూసుకోవచ్చు సార్, ఫ్యూచర్లోకి వస్తారు. ఇప్పటికి వద్దండి సార్. నాకు కావాల్సింది ఆ రెండు ఓకే సార్ అంటాం సార్. కరెక్ట్ అండి. కనీసం మాక్సిమం ప్రతి ఒక్కరు ఇదే చెప్తారు, కార్ అనేది అవతల చూసుకున్నాం సార్. ఇప్పటికి నాకు ఇప్పుడు చెప్పినారు ఆ రెండు ఓకే సార్ అట్లా. సరే అండి, కారు మీకోసం నేను సార్ కారు వచ్చేస్తారండి. మళ్ళీ ఆ రెండు వరకు మనం పూర్తి చేయాలి. ఏమండి, మనకున్న సొంత ఇల్లు, మన పిల్లల్ని బాగా చదివించి వాళ్ళకు మంచి ఒక రిచ్ లైఫ్, సింపుల్ గా ఒక లైఫ్ ఫ్యూచర్ బాగా అడ్మిట్ ఇవ్వాలి అనేప్పుడు ఎంత ఉంటే పోతాయండి డబ్బులు? ఎంత అవుతాయండి? 40 lakhs. ఓకే అండి. ఈ 40 lakhs మనీ మనకు కావాల్సి ఉంటాయి. ఈ డబ్బుల్ని ఎంత ఎంత కాలాన మనం దీన్ని సేవ్ చేసుకుని అవుతాయి? ఏదైనా మీకు ఐడియాస్ ఉంటాయా? అయితే ఈ లోకాన మనం దీన్ని సేవ్ చేయాలంటే రెండు ద్వారాలు ఉంటాయి సార్. ఒకటి పనికి పోవాలి, లేదంటే ఏదో ఒక బిజినెస్ చేసి దాంట్లో నుంచి లాభం మనం ప్రాఫిట్ వస్తాయి, దాంట్లో సేవ్ చేయాలండి. కరెక్ట్. ఫస్ట్ ప్రతి ఒక్కరు మనకు ఐడియా వచ్చేది ఏదండి, ఫస్ట్ బిజినెస్ చేయాలంటే ఖర్చులు పెట్టి చాలా లక్షలు కోట్లు కావాలి. అయితే స్టార్ట్ చేస్తే మనం ఒక పనికి పోవాలంటే మనకి ఒక రిస్క్ లేవు. కరెక్టా? పనికి పోవడమో ఏదో శాలరీ వస్తే దాంట్లో నుంచి ఏదైనా సింపుల్ గా ఇచ్చేసి మనం ఖర్చులోని పోగా సేవ్ చేయడం అవుతాయా? కరెక్ట్. మనం చూసుకుంటాం. సరే అండి, ఫస్ట్ మనం పనికి పోతాం అని ప్రతి ఒక్కరు ఇప్పుడు మిడిల్ క్లాస్, లో క్లాస్ లో పనికి పోతారంటేనే నెలకు మాక్సిమం ఎంత ఇన్కమ్ తీస్తారంటారు మనకు ఆలోచిస్తాం. కరెక్ట్. మాక్సిమం ఏదా చూస్తానో 15,000, 15,000, దానికి పైన లేవండి. నేను చెప్తాను కనీసం ఒక 20,000 ఇన్కమ్ తీసే మరి మనం లెక్క పెట్టుకుంటాం సార్. ఇప్పుడు 20,000 మీరు ఇన్కమ్ తీసుకుంటా ఉన్నారు అంటే కూడా మీ లెక్క ద్వారా నేను చెప్తాను. నేను ఈ 20,000లో మన కాపాడానికి మన ఇంటికి మనం ఏం చేస్తాము, సెలవులన్నీ పోగా, ఖర్చు పెట్టడం వల్ల అన్ని సెలవులు పోగా మనం ఏంటంటే ఎంత సేవ్ చేయడం అవుతాయి మన వల్ల ఒక్కొక్కరు ఆలోచించుతున్నారండి. నేను చెప్తాంటే కనీసం గవర్నమెంట్ ఒక రూల్స్ తెచ్చున్నాయి. మనం ఎవరికి ఉంటానో సరే, ఏ దేశానికి ఉంటానో సరే, ఏ పని చేస్తానో సరే అండి. సో నెలకు మనం ఏ పని చేస్తానో నెలకి ఎంత మనం జీవితం తీస్తామో అందులో ఉంచి ఒక 20% సేవ్ చేయాలని చెప్తారు. ఏమండి, సేవింగ్ చేసి పెట్టాలని చెప్తారు. అట్లా సేవ్ చేస్తుందా మనం ఏం చేయాలని ఫ్యూచర్ని మనం రన్ చేయని కదా అని చెప్తారు. సో ఆ మాత్రం గవర్నమెంట్ రూల్స్ పని మనం సేవ్ చేస్తామని మనం చేసుకుంటాం. సరే, సేవ్ చేసి పెట్టుకుంటాము. అయితే ఇప్పుడు 20,000 మనం జీవితం చేస్తామని చేసుకుంటాము. సో ఈ 20,000లో 20% మనం సేవ్ చేస్తామంటే ఎంతనే మనం పట్టి పెట్టుకుంటాం అంటే చూస్తామండి. 20,000 20% అంటే ఎంత వస్తాయండి? 4,000. కరెక్టా? 4,000. సో మనం ఒక్కొక్క నెలను 4,000 చదివి మన చేపలు మనం సేవ్ చేసి పెట్టుకుని వస్తామంటే మనకు అసలు మనం డీమ్స్ చెప్తా ఉన్నాం కదా, ఆ 40 lakhs మనం సేవ్ చేయాలంటే ఎంత రోజులు అవకాశం కాదండి అనేసి మనం చూసుకుంటావా? ఏం లేదండి, ఈ 40 lakhs 4,000లో మనం డివైడ్ చేసిన వచ్చేస్తాయి. ఎంతండి? 1,000 months. ఒకే 1000 నెలండి. ఒకే 1000 నెలదా సార్? 1000 నెలలు ఎప్పుడు చాలా లాంగ్ లో ఉంటాయా, తక్కువ ఉంటాయా తెలియదు సార్. ఇయర్లో చెప్పండి సార్. కరెక్ట్ అండి. ఎన్ని ఏళ్ళు అవుతాయి? ఇప్పుడు 1000 నెలలు అనేప్పుడు మనకి ఎన్ని ఏళ్ళు అవుతాయి మనకి తెలియాలి. కరెక్ట్ అండి. ఒక ఏడాదికి ఎన్ని నెలలు ఉంది? 12 నెలలు. అందరికీ తెలుస్తాయి 12 నెలలు. అప్పుడు ఏం లేదండి, 1000ని 12లో ఏం చేస్తారు, డివైడ్ చేసుకుంటాము. ఓకే అండి. సో డివైడ్ చేసినామంటే కనీసం జాస్తిగా లేదండి ఒక 83 గంటలు వస్తాయండి. ఎంతండి? ఒకే 83 గంటలు వస్తాయి. 83 గంటలు అంటే ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరు ఇప్పుడు చూసుకుంటారా ఈ ప్రోగ్రామ్ మన అందరికీ బాగా చూసుకోండి. ఏజ్ చూస్తా అంటే కనీసం ఒక యూజీ డిగ్రీయే పూర్తి చేసి మనం పనికి వస్తే కూడా, సరే పని ఎదుకుని వస్తే కూడా మనకు బాగా చూసుకోండి 20 ఏళ్ళలో బయట వస్తామని చెప్తారు, పనికి ఎదుకుని వస్తామని చెప్తారు. కరెక్ట్. ఒక యూజీ డిగ్రీయే పూర్తి చేసి మనం పనికి ఎదుకుని వస్తే కూడా 20 ఏళ్ళలో మన ఏజ్ ఉంటాయని చెప్తారు. సరే అట్లనే పెట్టుకుంటారు. మీరు లోపల చూసి అందరికీ సారీగా ఒక 20 ఏజ్ని పెట్టుకుంటామా? సో ఇదివరకు ఏమైనా లక్షల్లో మనం ఏమైనా సేవ్ చేసుకుంటున్నారా మీరు? సార్ లక్ష సేవ్ ఎందుకు సార్ నేను పని ఎదుర్కొంటా ఉంటాను. కరెక్ట్.
సరే అట్లా ఉంటారు. ఏమంటే ఇప్పుడు నేను చెప్పిన ఏజ్ పెట్టుకుంటారు కనీసం అందరూ సాలిడ్గా. ఇప్పుడు ఈ 83 కూడా ఏం చేసుకుంటాం, 3తో ప్లస్ చేయండి. ఎంత ఏది ప్లస్ చేయాలి, మనం ఏజ్. ఇప్పుడు ఆవరేజ్ నేను చెప్పినాను కదా, ఆ ఏజ్ ఎంత అండి, 20 ఏజ్ కరెక్ట్. అప్పుడు 83 కాలు ప్లస్ 20 ఏమవుతాయండి, 103. 103 కాలు అనే లెక్క అవుతాయండి. చూస్తే గొప్పగా ఉంటాయి. ఉంటే ఆ వరకు మనకు ప్రాణంతో ఉంటామా సార్? ఇప్పుడు మీరు చెప్పినారు కదా, ఈ డ్రీమ్స్ అని చెప్పినారు కరెక్ట్. ఈ కళలు కానీ నాకు బాగా డైలీ ఎట్ట చెయ్యాలని చెప్పేసి గాడి తెలియకుండా నేను మోసుకుంటా ఉన్నాను, అలుస్తా ఉన్నాను. అయితే ఇది మీరు చెప్పినారు కదా, దీని ఇక్కడ ఈ లోకాన్ని ఇక్కడ కలిసి చేయమని చెప్తారా, లేదా పైన ఎక్కడ అక్కడ ప్రజలు అక్కడ పైన చేయమని చెప్తారా సార్ మీరు? కరెక్టా? పైన ఎక్కడ పోయితే చేయమని చెప్తారా మీరు పోయేసి? నాకు అర్థం కాలేదు సార్. కరెక్ట్ అండి. కనీసం ఒక్కొక్కడు ఆలోచించడం ఇదే ఉంటాయండి. ఎందుకంటే మనం ఏందా పని చేసి ఖర్చులు పోవడం చిక్కనగా చేసుకుని కూడా మనం ఏం చేస్తామంటే సేవ్ చేస్తాను క్లాస్లో ఒక్కొక్కరు పరిస్థితి ఇదే ఉంటాయండి. సో అయితే ఇప్పుడు నేను చెప్పినాను కదా, ఈ 40 లక్షలు మన కంపెనీ ద్వారాగా మేము ఇచ్చే ఈ బిజినెస్ కాన్సెప్ట్ లోగా ఈ కాన్సెప్ట్ చేసుకుంటారంటే ప్రతి ఒక్కరును జాస్తిని ఒకరు లేవండి ఫాస్ట్గా చేస్తారంటే అవతల వచ్చే 2 or 3 years లో ఈ 40 లక్షలు గవర్నమెంట్ ట్యాక్స్ పోగా ఏడేం చేసుకోవచ్చును, పట్టుకొచ్చింది. లేదా నేను సార్ మీరు ఒక్కొక్క రేస్ చెప్తే స్లో కదా సార్ చేసుకున్నాను, అంతా మడ్డి నేను అయితే స్లో కదా చేసుకుంటాను అట్లాంటి కూడా అవతల వచ్చే 4 and 3 years లో ఏం చేసుకోవచ్చండి, ఈ 40 లక్షలు గవర్నమెంట్ ట్యాక్స్ పోగా మన అకౌంట్లో సేవ్ చేయడం. ఆటోమేటిక్ ఒక బిజినెస్ కాన్సెప్ట్ మీకు ఎవరైనా చెప్పాలని నేను ఆలోచించుకున్నాను. సో ఇది ఏమని మనం చూస్తామా వద్దండి, చూస్తారా వద్దా? ఓకే అండి. సో మీ అందరూ గొప్ప ఒక వెల్కమ్ కంపెనీ ద్వారా లోపల పోతాను. సో అందరూ కరెక్ట్గా వచ్చి లిసన్ చేసుకోండి. సో మన కంపెనీ నేమ్ ట్రాన్స్ ఇండియా కార్పొరేట్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే అండి. మన కంపెనీ హెడ్ ఆఫీస్ కంపెనీ ఎండి ఎవరు హెడ్ ఆఫీస్ ఎక్కడ సార్? నంబర్ 204 సంజయ్ టవర్, అండర్ బిటో, టాటాబాద్, కోయంబత్తూర్ అనే వరకు కంపెనీ హెడ్ ఆఫీస్ ఉన్నాయి. సో కంపెనీ స్లైడ్ చూసేది ఓన్ బిల్డింగ్ ఇదండి. అయితే వరల్డ్ హెడ్ క్వార్టర్స్ కోయంబత్తూర్ దా. సో కంపెనీ ఎండి ఎవరు అనుకున్నారంటే డాక్టర్ వి మోహన్ రాజ్ సార్ అండి, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. సో కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేసినారు, ఎంతలో జరిపిస్తామని చెప్తే మన కంపెనీ 2005లో స్టార్ట్ చేసిందండి. ఇప్పుడు తమిళనాడు, కేరళ, ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, తెలంగాణ అని చెప్పేసి ఒక 6-7 స్టేట్లో ప్రతి సూపర్గా జరుపుకుంటున్నాయి. ఇప్పుడు ఇండియా లోపల అన్ని స్టేట్లోనే మన కంపెనీ పెద్ద పెరిగి వస్తూ ఉన్నాయి. సరేనా? వరల్డ్ హెడ్ క్వార్టర్స్ ఇది లేకుండా వరల్డ్ లెవెల్ నేషనల్ మలేషియా, సింగపూర్, థాయిలాండ్ మన కంపెనీ బ్రాంచెస్ ఉన్నాయండి. సరేనా? చాలా గొప్ప కంపెనీలో మనం ఇప్పుడు ఎలా జాయిన్ చేసుకుంటాము. సో ఈ కంపెనీ ఏదో చేసుకుంటా ఉన్నారు, ఈ కంపెనీ సర్టిఫికేషన్ కరెక్ట్గా ఉన్నాయా, కంపెనీ లీగల్గా జరిపిస్తున్నాయా, మనకి ఏం పని అన్ని దీనికి వరకు చెప్పతాను. బాగా కొంచెం ఆలోచించండి, ఫుల్గా వచ్చి లిసన్ చేసుకోండి. ఓకే అండి. మన కంపెనీకి ఏంటంటే సర్టిఫికేట్లు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ ఉన్నాయి, ఐఎస్ఓ సర్టిఫికేట్ ఇస్తున్నారు, కోర్ట్ డైరెక్ట్ ఉన్నాయి, చెన్నై హైకోర్టు బెంచ్ కూడా ఇస్తున్నారు, ఎఫ్డిఎస్ఏ సర్టిఫికేట్ మనకి ఇస్తున్నారు మన కంపెనీకి. దానికి భయపడి జిఎస్టీ సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఓకే అండి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సర్టిఫికేట్ ఇస్తున్నారు, లీగల్ అడ్వైజింగ్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఇది అన్ని సర్టిఫికేట్లు మన కంపెనీకి క్లియర్గా ఉన్నాయండి సార్. సో సర్టిఫికేట్ ఓకే అండి సార్. మన ఏందా ప్రతి ఒక్క మనిషిను మనం హెంగ్గా ఉండే ఇప్పుడే కరెక్ట్. మనం చిన్న వయసులో ఇప్పుడు ఉంటే మనం ఏదో ఒక పని చేసుకుంటున్నాము, మనం ఏందా చేస్తానో చిక్కనగా మనం ఎంతదా చేసి సేవ్ చేస్తానో ఆ డబ్బుల్ని ఒక 40-50 ఏళ్ళకు పైన మన హెడ్జ్కు మ్యాక్సిమం కనీసం ఒక చోట్ల మనం ఖర్చులు పెట్టుకుంటాం సార్. మ్యాక్సిమం ఎక్కడ చెప్పండి? హాస్పిటల్స్. మనం ఒంటిని చూసినానికి పెద్దగా ఖర్చులు పెట్టారు. అందుకే ఎందుకంటే ప్రతి ఒక్క కాంపౌండ్ను మూట్లో 2 భాగాలు దానికి పోతాయంటే మ్యాక్సిమం హాస్పిటల్గా మనం ఖర్చులు పెట్టామంటారు. ఎందువల్ల పెడతాము? మనం తిని పండాలి. మనం ఫుడ్ నేచురల్ ఫుడ్ దొరకలేదు, అన్ని కెమికల్ డ్రగ్స్, గ్యాస్ అన్ని ఫామ్ చేసేస్తున్నారు కదండి. దానికి పైబడి వాటర్ పొల్యూషన్, తాగే వాటర్ మనకు శుభ్రమైన వాటర్ లేదు, దొరకలేదండి. దానికి పైబడి హెయిర్ పొల్యూషన్, మనం మనకు హెయిర్ మనకేమో కట్టని హెయిర్ మనకు దొరకలేదండి కట్టండి.
కంపల్సరీ ఏర్పడిస్తూ ఉన్నాయి. దానిపై మైండ్ స్ట్రెస్, మనం ప్రతి ఒక్కరు ఇంట్లో చాలా ఇబ్బందులు ఉంటాయి. దానిపై పని చేసే చోట్ల టార్గెట్ వర్క్ టెన్షన్ ప్రస్తుతం హెవీగా ఉంటాయి. అది లేక దండిగా మనం అప్పులు తప్పులు తీసి ఫ్యామిలీ ఇది ఒక పక్క వచ్చి మనకి ఏం చేస్తూ ఉంటాయి, నిండా మైండ్ స్ట్రెస్ చేస్తుంటాయండి. దీని గురించి మాక్సిమం మైండ్ స్ట్రెస్ అయ్యేసి వెక్స్ అయిపోతారు ప్రతి ఒక్కరు. కట్టండి ఒళ్ళు బాగా ఉండిపోతాయి దీనివల్లని. కట్టండి దానిపై లాస్ట్ రేడియేషన్ ఎఫెక్ట్. ఓకే అండి. దీని ద్వారా ఇప్పుడు మన చేతిలో అందరూ ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్ సెల్ ఫోన్ యూజ్ చేసుకుంటున్నాము. కట్టండి ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్ పెట్టుకుంటాము, ల్యాప్టాప్ యూజ్ చేసుకుంటున్నాము. అది లేకుండా వీధికి టవర్లు అయితే చేస్తున్నారు సార్. దాంట్లో ఉంచి వచ్చే రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల మన ఒంట్లో వల్ల ఒక్కొక్క తెలిసిన చాలా ఇబ్బందులు బాధపడుతుంటాం మనం, ఒళ్ళు బాగా అయిపోతున్నాయి. సో మనకు ఒంటికి ఇబ్బందులు వచ్చే కారణం ఏమంటేనే ఇదేదా సార్. ఇప్పుడు నేను చెప్పినాను కదా ఈ 5ను, ఈ 5 ఏదైనా ఒకటి నాకు వద్దు సార్, ఈ లోకాన్ని ఈ జన్మాన్ని ఏం చేయను, దీనిని యూజ్ చేసుకుంటాను మనం చెప్పడం అవుతాయా. సో దీన్ని కూడానే మనం లైఫ్ రన్ చేసే దీనికి మన లోపల వచ్చి అయిపోయింది. కట్టండి రన్ చేసి కావాలి. కట్టండి ఇప్పుడు ఉండే టెక్నాలజీ అవే పోతున్నాయి. కట్టండి అప్పుడు దీనికి వస్తాయి. మన కంపెనీలో చాలా వస్తువులు మనకు తయారు చేసే చోట్ల లాంచ్ చేసుకుంటున్నారు. ఆ వస్తువుల గురించి చెప్పాలంటే మన ఒళ్ళు ఆరోగ్యానికి కనుక ప్రోడక్ట్స్ ఇస్తున్నారు సార్. ఏమంటే హెల్త్ ఇస్ వెల్త్ అని చెప్తారు. కట్టండి హెల్త్ ఇస్ వెల్త్ అని చెప్పారు. హెల్త్ బాగుంటేనే హెల్త్ కావాలని మనం హెల్త్ని తీసుకొని అవుతాయండి. అటువంటి మన హెల్త్ని మనం బాగా పెట్టుకోవడానికి మన కంపెనీలో చాలా ప్రోడక్ట్స్ లో యాడ్ చేస్తున్నారు. సో ఆ ప్రోడక్ట్స్ లో ఎందుకు యూస్ అవుతాయి అని చెప్తే షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, ఆస్తమా, వీసింగ్ ప్రాబ్లం, థైరాయిడ్, ఈ మాత్రంగా అన్ని వ్యాధులు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే ప్రోడక్ట్స్ మన కంపెనీలో ఉంటాయి. సార్ మీరు చెప్పినారు కదా వ్యాధుల గురించి చెప్పినారు, ఇదేమైనా మెడిసినా సార్? అట్లా తప్పుగా ఆలోచించండి. ఇక్కడనే వేస్తుంటారు. ఏం చెప్పుంటారు, ఆల్ ఓవర్ ప్రోడక్ట్ ఆర్ హెల్త్ ప్రోడక్ట్ ఆర్ ఫుడ్ సప్లిమెంట్ అండ్ నాట్ మెడిసిన్. ఇది అన్నీ ఎక్స్ట్రా మనకు ఎనర్జీ సప్లిమెంట్ ఉంటాయి, మనకు ఫుడ్ గా ఉంటాయి. తర్వాత ఇది వచ్చి ఏం లేదు మెడిసిన్ అని కాదు, నేచురల్ గా మన హెర్బల్ అండ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మన కంపెనీలో తయారు చేసి మనం ప్రతి ఒక్కరు ఒంటి బాగా పెట్టుకోవాలని చెప్పేసి మనకు మన కంపెనీలో లాంచ్ చేసుకుంటూ ఉంటారండి. చూడండి సార్, ఆ ప్రోడక్ట్స్ ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయా సార్ అనేసి వస్తే దానికి ఆ ప్రోడక్ట్స్ ఏమైనా వాడుకుంటాను, మనకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్లు ఏమైనా ఉంటాయా సార్ అంటే ఏం లేవండి. అందుకనే సర్టిఫికెట్లు ఇస్తున్నారు ఆ ప్రోడక్ట్స్. ఏమని చూస్తే ISO 9000 క్వాలిటీ ఇస్తున్నారు. దానికి GMP గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్, ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. దానికి FSSAI ఫుడ్ సప్లిమెంట్ సొసైటీ ఆథరైజ్డ్ ఆఫ్ ఇండియా అని చెప్తారు. దానికి సర్టిఫికేట్ లైసెన్స్ ఇస్తుంటారు. దానికి ఆయుర్వేదిక్ నేచురల్ మన ఆర్గానిక్ ప్రోడక్ట్స్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. దానికి నో ప్రెసరేటివ్ మన కంపెనీలో తయారు చేసే ఆ ప్రోడక్ట్స్ గ్యాస్ యాడ్ చేసేది లేదు సార్, అందుకని సర్టిఫికేట్ ఇస్తున్నారు. దానికి ఆయుష్ కెమికల్ లేదు యాడ్ చేసేది, ఆయుష్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. దానికి హలాల్ సర్టిఫికేట్, నేచురల్ ప్యూర్ వెజిటేరియన్ ప్రోడక్ట్స్ వరకు కదా మన కంపెనీలో తయారు చేసి లాంచ్ చేసుకుంటున్నారు. నాన్ వెజ్ కూడా వచ్చేసి యాడ్ చేసేది లేవు అనేసి తెలియజేస్తున్నారు సార్. ఎందుకంటే మన ఒంటికి యావకు సైడ్ ఎఫెక్ట్ రాదని ఈ సర్టిఫికెట్ మనకి తెలియవలసి ఒక్కొక్క ప్రోడక్ట్ ఉంటాయి సార్ ఈ సర్టిఫికెట్. సరే ఓకే, ప్రోడక్ట్ వర్త్ అనే ప్రోడక్ట్ మనకు తెలుసుకున్నాయండి. సో ఆ ప్రోడక్ట్ ఏమేమి ప్రోడక్ట్స్ సార్ ఉన్నాయి మన కంపెనీలో లాంచ్ చేస్తారు అంటే హెల్త్ కేర్ లో చూస్తున్నారంటే మంగుస్తాన్, ఆమ్లా, మొరిండా, ట్రాన్స్బెరీ, ట్రాన్స్ న్యాచురల్ అని చెప్పేసి ఒక 5 మన కంపెనీలో హెర్బల్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మనకు పిలుస్తున్నారు. న్యాచురల్ జ్యూస్ అయితే దానికి పైపు చూస్తున్నారంటే క్యాప్సూల్స్, టాబ్లెట్స్, పౌడర్ ఐటమ్స్ తోటి మన కంపెనీలో ఏం చెప్తున్నారు, ఒక 20 విధాలు ప్రోడక్ట్స్ మన కంపెనీలో ఇస్తున్నారు. హెల్త్ కేర్ లో పర్సనల్ కేర్ లో చూస్తున్నారంటే షాంపూస్, హెయిర్ ఆయిల్స్, ఫేస్ వాష్, క్రీమ్, ఫ్యాబ్రిక్ వాష్, కోర్స్, రెగ్యులర్ సోప్, ఆర్నమెంట్స్ అని చెప్పేసి ఒక 8 ప్రోడక్ట్ ఇస్తున్నారు. దానికి పై లైఫ్ స్టైల్ ప్రోడక్ట్స్ స్లిమ్ టీ, నార్మల్ టీ, ర్యాకిమా, ట్రాక్, బూస్ట్ అని చెప్పేసి ఒక 4 ప్రోడక్ట్స్ ఇస్తున్నారు. దానికి పై చూస్తున్నారంటే బయో ప్రోడక్ట్, బయో సాల్ట్స్, బయో ఐసేడ్, బయో ఫిలిపేట్, బయో సింగ్లేట్ అని చెప్పేసి ఒక 4 ప్రోడక్ట్ మన కంపెనీలో ఇక్కడ యాడ్ చేసేస్తున్నాం. ఇది మల్టీ టెక్నాలజీ ప్రోడక్ట్ సార్. మనం సూర్యోదయాన చెప్పేది ఆ ఎనర్జీ రావాలి సార్. దీంట్లో వచ్చి మనకి ఏం చేస్తారు, సన్ లైట్ దాంట్లో నుంచి సేవ్ చేసి మల్టీ టెక్నాలజీ ప్రోడక్ట్స్ మనకి ఇస్తుంటారు. బయో ప్రోడక్ట్స్ అనేది మన ఒంటికి చాలా ఇది నొప్పులు తీసుకునేదానికి, బ్లడ్ సర్కులర్ తీరుగా చేసి మనకు టెంపరేచర్, బాడీ టెంపరేచర్ ఈక్వల్గా పెట్టుకునేదానికి అందరినీ యూస్ అవుతాయి సార్ ఆ ప్రోడక్ట్స్. ఓకే అండి. దానికి COVID-19 ఇది వచ్చి కోవిడ్ అనేది ఒక వైరస్ వచ్చా దేశాన్ని ఉలికి పారేస్తుంది. కరెక్ట్ అండి. సో మన కంపెనీలోనూ దానికి
స్పెషల్ గా ప్రోడక్ట్స్ తయారు చేసి కోవిడ్-19 మన కంపెనీ రన్నింగ్ లో ఉండింది సార్. అన్ని కంపెనీలో క్లోజ్ చేసి ఇంటికి పంపిస్తున్నారు ప్రతి ఒక్కరిని. అయితే మన కంపెనీలో ఆ టైంలోను 32 బ్రాంచెస్ లో న్యూగా లాంచ్ చేస్తున్నాము, ఓపెన్ చేస్తున్నాము. ఎందుకంటే అన్ని ప్రోడక్ట్లు మన కంపెనీలో ఉంటాయి. వాళ్ళు చెప్పి అన్ని అవకాశం ఇవ్వండి, 3 మీటర్స్ డిస్టెన్స్ ఉండాలని చెప్తారు. కరెక్ట్ గా అదే మరి చేసి మన కంపెనీ జరిపిస్తూ ఉన్నాం. ఇప్పుడు దానికి బట్టి ఎక్కువ పడి మన కంపెనీలో బ్రాంచెస్ లో ఎక్కువ పడి సూపర్ గా అప్పుడు రన్ అవుతున్నాయి. సరే, దానికి ఏమైనా స్పెషల్ ప్రోడక్ట్స్ మన కంపెనీలో పెట్టి ఉన్నారు. దానికి కూడా చూసినట్టే ఇది బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ అండి. బ్యూటీ కేర్ అంటే లండన్ ప్రొడక్ట్స్. ఇది నేచురల్ హెర్బల్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్. అది నేచురల్ మనం ఫ్లవర్స్ లో ట్రీస్ లో ఉంచి మన కంపెనీకి చాలా నేచురల్ గా ప్రోడక్ట్స్ ఇస్తున్నారు. మన సైడ్ ఎఫెక్ట్ లేవండి. సరే, సో ఈ ప్రోడక్ట్ అనేది మరి దానికి వస్తే గోల్డ్ అండ్ డైమండ్ న్యూ ప్రోడక్ట్ హై క్లాస్ పర్సన్ మన కంపెనీలో తీసుకోవాల్సి చెప్పేసి న్యూ ప్రోడక్ట్స్ గోల్డ్ అండ్ డైమండ్ మన కంపెనీలో న్యూ ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తున్నారు. సరే, సో ప్రతి ఒక్క ఈ ప్రోడక్ట్స్ మీద గోల్డ్ అండ్ డైమండ్ ఇవి. సో ప్రతి ఒక్క మంచును ఏందా మనం సంపాదిస్తాం, ఒక పనికి పోతాం కరెక్టా అన్ని చేసుకున్నాంటే ఇది ఎందువల్ల నేను చెప్తున్నానంటే ఇంత ప్రోడక్ట్స్ లో తయారు చేసి ఒక కంపెనీలో పెట్టుంటారు అంటే ఎందువల్ల పెట్టి ఉంటారు? ఇవన్నీ కొనిపోయి ప్రతి ఒక్క పబ్లిక్ దగ్గర పీపుల్స్ దగ్గర కొనిపోయి సేవాలి కరెక్టా, చేస్తాడు. అందువల్లనే సో ఇప్పుడు ఒక్కొక్క ప్రోడక్ట్స్ ను ఈ కంపెనీలో తయారించారు. ఇంత ప్రోడక్ట్ మన కంపెనీలో తయారు చేసి పెట్టింటారు. ఇంత ప్రోడక్ట్స్ మన కంపెనీలో ఉన్నాయి అనేసి పీపుల్స్ మనం తెలిపించాలంటే ఏ విధానం ఫేమస్ అవుతాయి? స్పీడ్ గా, ఫాస్ట్ గా అడ్వర్టైజ్మెంట్. ఓకేనా? సరే, మీరు చెప్పిన చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ చేస్తానండి. కంపెనీల నుంచి అడ్వర్టైజ్మెంట్ చేస్తాము. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేసినామంటే ఫ్రీగా వచ్చి చేస్తారు అడ్వర్టైజ్మెంట్. మీరు లేదా నేను అడ్వర్టైజ్మెంట్ చేస్తా, పీపుల్స్ చూస్తారా? లేవండి. ఎవరు చూస్తారు? మనకు అందరికీ తెలిసిన సెలబ్రిటీ కరెక్ట్గా మంచి ఒక సెలబ్రిటీగా ఉంటేదా దాన్ని చూస్తారు. అప్పుడు ఒక స్పోర్ట్స్ ప్లేయరు లేదా ఒక యాక్టరు వచ్చి దాన్ని సెలబ్రేట్ యాడ్ చేస్తుంది అని చేస్తారండి, నడిపించేదా అందరూ చూస్తారు ప్రతి ఒక్కరు. సరే, వాళ్ళు ఫ్రీగా వచ్చి నడిపిస్తారా? వాళ్ళ అకౌంట్కు కోర్టులో ఫస్ట్లో అకౌంట్లో వేస్తేదా దానికి పైబడి వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారు కరెక్ట్. సో అటువంటి వాళ్ళు ఏందా చాలా కోట్లు చేసి అడ్వర్టైజ్మెంట్ చేస్తే కూడా ఆ వస్తువు తయారీ చేసే కంపెనీలో ఉంచి డైరెక్ట్ గా ప్రతి ఒక్క పీపుల్స్ చనిపోతాయా? లేవండి. ఏం జరుగుతాయి? అతను లేవు. అయితే దాని మధ్యలో కనీసం ఒక ఛానల్స్ అనేది దండిగా ఉంటాయండి. ఏం ఛానల్స్ ఉంటాయి? ఫస్ట్ నేషనల్ లెవెల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటారు. ఒక్కొక్క దేశానికి ట్రాన్స్పోర్ట్ చేస్తారు కదా, వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు. దానికి పైపు SC&FE ఉంటారు కరెక్ట్. ఒక్కొక్క చెప్తాం కదా డిస్ట్రిక్ట్ ను చేసేవాళ్ళు C&FE ఉంటారు. దానికి పైపు సూపర్ స్టాకిస్ట్ ఉంటారు, దానికి పైపు స్టాకిస్ట్ ఉంటారు, దానికి పైపు హోల్సేలర్, రీటైలర్ అని చెప్పేసి ఇందరినీ దాటిదా కస్టమర్ మన దగ్గర వచ్చి ఆ వస్తువు వచ్చి చేస్తండి. ఇప్పుడు మనం బాగా చూసుకోండి, ఒక 100 రూపాయలు ఇచ్చి మనం ఒక వస్తువు అంగిట్లో తీసుకొస్తాము అంటే ఆ వస్తువు 100 రూపాయలు రేటు. సో తయారీ చేసే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో అదే 100 రూపాయలు ఉంటాయా రేటు? కనీసం లేవండి. ఏమంటే చాలా తక్కువగా ఉంటాయి. ఎంత అని చూస్తే ఏం లేదండి, ఎట్లా చూస్తానో 30 రూపాయలతో ఉంటాయి. వాళ్ళు ప్రాఫిట్ లాభంతో చేస్తే 30 రూపాయలతో ఉంటాయి. అయితే ఆ 30 రూపాయలు వస్తువు ఇందరినీ దాటి ఇక్కడ వచ్చేప్పుడు 100 రూపాయలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక 30 రూపాయలు వస్తువు 100 రూపాయలు వచ్చి మనకి చేస్తాయంటే అందువల్ల మనకు లాస్ ప్రాఫిట్ వస్తాయి. ఫుల్ అండ్ ఫుల్ లాస్ దా మనం కట్టండి, పీపుల్స్ కు లాస్ దా. అయితే మన కంపెనీ అది ఇంకొక విషయాలు నాకు చెప్పాలి మీకు. ఏమంటే ఇప్పుడు ఈ మాత్రంగా ఇక్కడ ఈ మార్కెటింగ్ ఇక్కడ జరిగేటప్పుడు మన పీపుల్స్ ఏం సార్ లాభాలు ఉంటాయి? ఏమి లేదండి. మన డబ్బులు ఎవరికి పోయిసి వాళ్ళకు మంచి ఒక ఫ్యూచర్ ఇస్తాయని చూస్తే ఇక్కడ మధ్యలో ఉండాలి చూస్తే అడ్వర్టైజ్మెంట్ అండ్ డీలర్స్ లో వీళ్ళకి దా లాభాలు పోయి ఖర్చు వాళ్ళకి వచ్చి వాళ్ళ చేతులు సేవ్ అవుతాయి సార్. అప్పుడు ఇందువల్ల వాళ్ళ కాలాకాలంగా ఏం చేసుకుంటా ఉన్నారు? బాధపడుకుని పెద్దగా వాళ్ళు కావాలని ఇలా రిచ్ గా కార్ వాళ్ళు కావాలని సేవింగ్స్ చేసుకుని అందరి మధ్యలో ఏం చేస్తున్నారు? పెద్దగా ఉంటారండి. కాబట్టి మన డబ్బులు ఎక్కడ పోతుంటాయి? మనం ఏందా పని చేస్తున్నాం ఆ డబ్బులు మళ్ళీ మనకు కావాలి వస్తువులు కొనేదానికి ఎక్కడ పోయి వస్తారు? వస్తువులు అంటే వస్తువులు కాదండి, కావాలి అన్ని ఇండస్ట్రీస్ జరిగింది,
లాస్ట్ గా మనకి ఎవరు కొని ఆ వస్తువు ఆ వ్యవసాయం మనకి కొని వచ్చి తీరుస్తారో వాళ్ళ పేరు దా రీటైలర్. సరే అండి. అప్పుడు వాళ్ళ ద్వారా వీళ్ళందరికీ దాంట్లో నుంచి ఏం చెప్తాయి, బాగా పోస్తాయి. బాగా వాళ్ళు పోయేదాన్ని అవి ఏమవుతాయండి, వాళ్ళు బాగుంటారు ఆ ప్రాఫిట్ పెట్టుకుని. మనం చాలా నెలను మనం ఒక్కొక్క నెలను ఏం చేస్తుంటాను, పని చేస్తుంటాను, డబ్బు వస్తాయి, మళ్ళీ వాళ్ళ దగ్గర చేస్తున్నాం. ఇందువల్ల బాగా పడేది వీళ్ళు వరకేంది. అప్పుడు మన కంపెనీలు ఏం చేస్తారు చేసుకుంటున్నారని చెప్తే, కనీసం తయారీపు కంపెనీ ఉంటాయి, డైరెక్ట్ గా కన్స్యూమర్ దగ్గర కొనిపోయి మనం చేస్తా ఉన్నాం. ఏమండి, కన్స్యూమర్ దగ్గర కొనిపోయి మనం చేస్తా ఉన్నాం. ఓకే అండి. అటువంటి చేసేప్పుడు మన దగ్గర ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ లేవు, మన కంపెనీలో అడ్వర్టైజ్మెంట్ లేవు. సేమ్ మార్చేస్తే డీలర్స్లు ఎవరు లేవు. మీరు ఎవరు లేవు అనేప్పుడు ఆడవాళ్ళకు నువ్వు కొంచెం ఖర్చులు సాగుంది కదా సార్, అవన్నీ సేవ్ అయినా లేదా మన కంపెనీలో? ఆ 70% డబ్బును అట్లే సేవ్ అవుతాయి. అప్పుడు ఆ సేవ్ అయ్యే ఆ ఇన్కమ్ ఏ కంపెనీను లాస్ లో రన్ చేయరు, మన కంపెనీకి ప్రాఫిట్ 10% అయిపోతాయి దాంట్లో నుంచి. దానికి భయపడి మిగతా ఉండే ఆ 60% ఇక్కడ పని చేస్తే కనీసం ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్ మనకి ఇన్కమ్ గా యాడ్ అయ్యి ఇక్కడ వస్తాయి సార్. అందుకే ఈ చోట్ల గొప్పగా మనం పెద్దపడమంటాం. ఓకే అండి. సో ఇక్కడ ఈ బిజినెస్ జాయిన్ చేయాలి సార్, నేను ఏం చేసుకోవాలి, దీనికి ఏం సార్ అవకాశం ఉంది, దీనిలో ఎన్ని విధమైన ఇన్కమ్ ఇస్తారు అట్లంటే ఇక్కడ ఒక 10 టైప్ ఆఫ్ ఇన్కమ్ మనకి ఇస్తారండి. ఫస్ట్ రీటైల్ ప్రాఫిట్ 10 to 30% ఉన్నాయి, స్టార్ రీటైల్ బోనస్ ఉన్నాయి, స్మార్ట్ స్టార్ బోనస్ ఉన్నాయి, టీమ్ బిల్డింగ్ బోనస్ ఉన్నాయి, ర్యాంక్ మెయింటెనెన్స్ బోనస్ ఉన్నాయి, రాయల్టీ ఉన్నాయి, డైమండ్ బ్రేక్ అవే బోనస్ ఉన్నాయి, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ అని చెప్పేసి ఒక 10 టైప్ ఆఫ్ ఇన్కమ్ మనకి ఇంకా ఇక్కడ లైఫ్ లో పైకి మనం అచీవ్ చేసిపోతా ఉంటే దానిపై మనకి యాడ్ చేస్తారండి ఇదండి ఈ ఇన్కమ్లన్నీ. ఓకే అండి. సరే, ఇక్కడ నేను జాయిన్ చేసేయాలి సార్, చేసేదానికి ఏం సార్ ప్రొసెసర్ అంటే, ఫస్ట్ మనం ఇక్కడ జాయిన్ చేసేదానికి ఫస్ట్ మీకు పాన్ కార్డ్ అవసరం ఉన్నాయండి. లేవంటే మీరు ఏం చేస్తుంది, అప్లై చేసి తీసుకోండి, పాన్ కార్డ్ ఉండాలి. దానికి భయపడి ఫిల్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్, మన కంపెనీ ద్వారా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తే మీరు జాయిన్ చేసిన అవుతాయి. దానికి భయపడి ప్లేస్ యువర్ ఫస్ట్ ఆర్డర్. సార్ ఇటువంటి పెద్ద గొప్ప ఒక ఇన్కమ్ దొరికే ఒక బిజినెస్ కాన్సెప్ట్ చేయాలంటే లక్షల లెక్కలో కోట్ల లెక్కలో డబ్బులు పెట్టి దీని దూరం రావాలన్నా సార్ దీని లోపల అనేసి చెప్తే అడిగినారంటే మీరు అట్లేం లేవండి. మీరు చేయాల్సిన పని ఫస్ట్ ఒకసారి మనం లైఫ్ లో మనం పుట్టినప్పటి నుంచి ఈ వరకు చూసుకుంటాము, మనకు బాగా మన కాన్షియస్ తెలిసిన మనం చూసుకుంటాము. కనీసం ఏదో ఒక అంగిట్లో పోయి ఏదో ఒక కంపెనీ ఏదో ఒక ప్రోడక్ట్ మనం యూజ్ చేసుకుంటున్నాం. దాని ద్వారా మనకు అది యూజ్ చేసుకున్న సెల్ఫ్ యూజ్ అవుతుంది, కానీ దానికి బట్టి మనకు ఒక ఇన్కమ్ దాని ద్వారా మనం వచ్చేలేవండి. ఇప్పుడు మనం చేయవలసింది ఇక్కడ మనం డీలర్ కావాలంటే ఫస్ట్ ఈ కంపెనీలో ఒక 250 పాయింట్ లో ఒక ఆర్డర్ ఎత్తుకుని ఫస్ట్ ఏం చేయాలి, ప్లేస్ యువర్ ఫస్ట్ ఆర్డర్ ఒక ఆర్డర్ తీసుకుని మనం ప్రూఫ్ అని ఇక్కడ సబ్మిట్ చేసుకుని ఇక్కడ ఆన్లైన్ అకౌంట్ యూస్ చేసుకుని మన లోపల వచ్చే వస్తాయండి. సరే, అట్లా వస్తే నాకు ఎంత ఎలా ఇన్కమ్ వస్తాయి, ఇక్కడ నేను ఏం పని చేసుకోవాలి, ఎట్లా నేను బాగుపడతాను అనేసి దీనికి పని నేను చెప్తాను, ఫుల్గా లిసన్ చేసుకోండి. ఓకే అండి. మన కంపెనీలో అప్రాక్సిమేట్ గా ఇక్కడ లోపల వచ్చేదానికి నేను చెప్పినట్టుగా ఒక ప్యాకేజ్ తీసుకున్న లోపల రావాలని చెప్పేసి అందుకు వచ్చి 10,550 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. దానికి భయపడి ఎక్కువగా ఏం కావాలంటే ఆ ప్యాకేజ్ మనం తీసుకుని రావచ్చు. ఈ బిజినెస్ కాంపిటీషన్ ఒక ప్యాకేజ్ తీసుకుని లోపల వస్తేనే సారండి కనీసం లైఫ్ లాంగ్ ఈ ఇన్కమ్ మనకు దొరికేదానికి ఇక్కడ కంపెనీ మనకు అసలు లైసెన్స్ ఇచ్చేస్తారండి. దానికి భయపడి మనం ఎట్లా పనిచేస్తాం నేను చెప్తాను, దాని ద్వారా ఇన్కమ్ పెద్దగా మనగా తీసుకుని అవుతాయండి. సో ఇక్కడ సార్ నేను కొత్త సార్ ఇప్పుడుదా జాయిన్ చేస్తున్నాను, నాకేం తెలియదే, నేను ఎట్లా దీన్ని చేసేది అట్నేసి మీకు ఆలోచన సార్. మీరు అట్లా దానికి కూడా మీరు బాగా కూడా అక్కర్లేదండి. ఏమంటే కనీసం మన కంపెనీ దీనికోసం ఏమంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 చెప్పేసి ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఫ్రీగానే ఇస్తారు. ఆ ట్రైనింగ్ కి మనకు అలా మన ఎలిజిబిలిటీ దానికి కూడా మీకు ఈ లింక్ ఉంటుంది కదా, పైన లీడర్స్ ఉంటారు, వాళ్ళు మీకు జరిపిస్తారు, సూపర్ గా మీకు తెప్పిస్తారు. మీరు ఎలా చేసుకుని బాగా రావాలా ఈ ఒక్కొక్క ట్రైనింగ్ అటెండ్ చేసుకుని దానికి భయపడి నేర్చుకునేదానికి ఈజీగా ఫ్రీ కదా ఈ ట్రైనింగ్ ఇస్తారండి. ఓకే అండి. సో దానికి భయపడి సో ఇక్కడ మనకి ఇన్కమ్ ఎట్లా సార్ వస్తాయి, మనం ఏం చేయబోతాము, ఇక్కడ పని ఎట్లా చేయాలా అనేసి మీకు చెప్తాను నేను. ఏమంటే ఫస్ట్ మనం ఒక ఐడి తీసుకున్న లోపల వచ్చేది యూ అనేసి యూస్ ఐడి కోసం మనకు వచ్చేసింది. మనకు A-B అని చెప్పేసి 2 సర్వీస్ సెంటర్ మనకు ఫ్రీగానే ఓపెన్ చేసేస్తారు. దీని ద్వారా మనం ఇక్కడ పని చేసిపోతాం. సరేండి. సో ఇప్పుడు మనం ఏం సార్ చేయాలని చెప్తే, ఇప్పుడు దేశ ఫుల్గానే పని లేకుండా పని ఎక్కువనా, పనిలో ఉంటే మంచి ఇన్కమ్ తీసుకుంటా ఉండాలి ఎక్కువనా?
పని లేక పనిని ఎదుర్కొంటే వల్ల చాలా మంచులు ఉంటారు, ఎక్కువగా ఉంటారు. సో అటువంటి వాళ్ళకు పని లేదు, నాకు చాలా ఇబ్బందులు ఉన్నా, నాకు ఏదైనా మంచి పని దొరికితే బాగుంటాయి, మంచి ఇన్కమ్ కాకపోతే దొరికితే బాగుంటాయి అని చెప్పేసి ఎదుర్కొంటా ఉండే వాళ్ళకు మనకు ఉంటే వాళ్ళకి ఏం చేస్తున్నాం, మనం ఒక లింక్ సెండ్ చేస్తాం. ఆ లింక్ ని సెండ్ చేసి మీరు ఏం చేయబోతారు, వాళ్ళని దీని లోపల రమ్మించబోతారు. కరెక్ట్ అండి. సెండ్ చేసిన అంటే వాళ్ళు కావాలని దీన్ని చూసుకుని వాళ్ళు తీసుకుపోతారు. దాని ద్వారా వాళ్ళకు ఒక ఇన్కమ్ ఆపర్చునిటీ మనం ఇవ్వతాం. దాని ద్వారా మనకుని ఇన్కమ్ ఇక్కడ దొరకబోతుంది. దీని ద్వారా కంపెనీకి ప్రోడక్ట్స్ వస్తువులు అమ్మిపోతాయి. దాని ద్వారా పని బయట పని లేకుండా వాళ్ళకు పని దొరుకుతాయి. దాని ద్వారా ఈ చోట్ల బిజినెస్ లో యాడ్ అయ్యి ఆ డబ్బులు మనకు ఎక్కువగా మనకు ఇన్కమ్ గా యాడ్ అయ్యి మనం బాగుపడతావు. అది ఎట్లా పని చేయాలి, ఎలా ఇన్కమ్ వస్తాయని నేను చెప్తాను. ఓకేనా. ఫస్ట్ మనకి తెలిసిన ప్రతి ఫ్రెండ్స్ రిలేషన్స్ కు వాళ్ళ లింక్ సెండ్ చేసి ఎవరు పని కావాలి, నాకు నేను పని లేకుండా ఇబ్బంది పడతాను, నాకు కావాలని అడుగుతారో వాళ్ళకు వాళ్ళ లింక్ సెండ్ చేసి ఈ ప్రోగ్రామ్ అటెండ్ చేసానికి మీరు యాడ్ చేస్తే చాలండి. వాళ్ళని ఎలా మాట్లాడాలి మీకు ఇన్వైట్ చేసినా వాళ్ళు చెప్పినా వాళ్ళు మీకు చెప్పిస్తారు. అలా మాట్లాడింది మీరు వాళ్ళు ఇన్వైట్ చేయబోతారు. ఓకేనా. సో దానికి పై ఇక్కడ పని చేసేది మన ద్వారా ఎడ లోపల అటెండ్ చేస్తారు కదా, వాళ్ళు మన చెప్తారు మన లోపల వచ్చాం. అదే మరి ఈ ప్రోగ్రామ్ అటెండ్ చేసి వాళ్ళకి నచ్చి ఉంటాయి, ఈ ప్రోగ్రామ్ ఈ డబ్బు ఈ ఆపర్చునిటీ నచ్చి ఉంటే వాళ్ళు తీసుకుపోతారు. కరెక్టా. నచ్చుంటాయి, వాళ్ళ లైఫ్ మార్చుకోవాలని చెప్పేసి ఏం చెప్తారు, వాళ్ళు ఈ చోట్ల ఈ బిజినెస్ తీసుకుని లోపల వస్తారు. సో అలా ఏలో ఒక ప్రతి ఒక మంచిను బిలో ఒక ప్రతి లోపల వస్తారు. అట్లా వచ్చేప్పుడు మనకు ఇన్కమ్ 1000 ఒక పేరుకు 1000 మనకు రెడీ అండి. ఆ 1000 ఇచ్చేస్తారు. అసలు అప్పుడు వెళ్తే ఇస్తారు. అయితే బయట మనకు ఒక ఇంపార్టెంట్ ఒక పని ఉన్నాయని కానీ ఏమంటే ఏలో ఒక మంచి బిలో ఒక మంచి ఎవరు నమ్మి వచ్చిన్నారు, మన మీద. సో వాళ్ళని మన లీడర్ తీసుకుని ట్రైనింగ్ అని వాళ్ళు అటెండ్ చేస్తారని మనం చూపిస్తే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఈ ట్రైనింగ్ అని ద్వారా వాళ్ళు నేర్చుకుంటారు. మంచి ఒక ఏ చోట్ల ట్రైనింగ్ తీసుకుంటారు. దానికి బట్టి వాళ్ళు దీన్ని చేయగలుగుతారు. అప్పుడు చేసేప్పుడు ఏలో ఒక మంచి బిలో ఒక మంచి కింద యాడ్ అయ్యేప్పుడు 3 ఒకటే వచ్చేది మన ఇన్కమ్. ఫస్ట్ ఇన్కమ్ మనం ఫస్ట్ లోపల వచ్చేప్పుడు కన్స్యూమర్ గా లోపల వస్తాము. దానికి పైపడి ఏలో ఒకరు బిలో ఒకరు కొనేటప్పుడు మన ద్వారా మన కంపెనీ నుంచి ప్రోడక్ట్ బయట డెలివరీ ఉంటాయి. అప్పుడు మనం డిస్ట్రిబ్యూటర్ గా ఉంటాము. కరెక్ట్. దానికి పైపడి ఏలో ఒక మంచిగా బిలో ఒక మంచిగో ఈ బిజినెస్ గురించి తెలిపించి కరెక్ట్ గా చెప్పించి దానికి పైపడి వాళ్ళు నేర్చుకున్నది మన ద్వారా వచ్చింటోనే పర్వాలేదు, లేవు దిగ వచ్చేవాళ్ళు వాళ్ళు చేసిన పర్వాలేదు. అయితే 3 ఎకరాలు జరిగేప్పుడు మనం లీడర్ అనేసి మనకు ఒక పోస్టింగ్ ఇచ్చి ఫస్ట్ ఇన్కమ్ 1000 మన అకౌంట్ లో రిలీజ్ చేస్తారు. ఓకే ఇండియా. సో నెక్స్ట్ ఓకే సార్ నేను ఫస్ట్ చేస్తున్నాను, ఇదే ద్వారా అందరికి చెప్తానే ఉండాలి సార్, అవసరం లేవండి. ఫస్ట్ మనీ ఏం చేస్తున్నావో అదే పని వీళ్ళకి నేర్పిస్తే వీళ్ళు చేయిపోతారు. అవసరం రెండో ద్వారా నెలకి ఇన్కమ్ వస్తారంటే కాదండి, వీక్లీ ఇన్కమ్. ఈ వారం ఆదివారం నుంచి శనివారం వరకు మన టీమును మనకి దగ్గర వచ్చే టీం వస్తారు కదా, మన దగ్గర ఉండే టీమును ఎంత పని చేస్తారో దానికి ఏమైనా ఇన్కమ్ మన అకౌంట్ లో శాలరీ చేసేస్తారు. ఇక్కడ ఏమంటే బాగా చూసుకోండి, రెండో వారం ఎవరని అయిపోయేదని చెప్తే మన కంపెనీలో ప్రొసీజర్ ఏమంటే మనం చేసేయండి. రెండో వారం వీళ్ళు చేసుకుపోతారు. అప్పుడు వీళ్ళు వాళ్ళ ఇన్కమ్ కోసం మనం ఏమేమి చెప్పేస్తున్నామో దాన్ని నేర్చుకుని అదే మాత్రం వాళ్ళ దగ్గర వచ్చే వాళ్ళకు ఏం చెప్తారు, ఇన్కమ్ అదే లింక్ సెండ్ చేసి ఇది తెలిపించబోతారు ఈ బిజినెస్ గురించి. సో అప్పుడు ఏలో ఉంచే ఒక ప్రతి ఏం చెప్తారంటే తనకు దిగవ ఒక 3 జాయిన్ చేసి ఉంటారు, వీళ్ళు ఉంచే ద్వారా ఒక 3 జాయిన్ చేసి ఉంటారు. అప్పుడు వీళ్ళకు తలా 2కి ఏమంటాయి 1000 రూపాయలు ఇన్కమ్ వాళ్ళకి వచ్చి ఉంటాయి. కరెక్ట్. అప్పుడు పైకి ఉండే రెండో వారం ఇదే పని చేయలేవు కదా సార్, నాకు ఇన్కమ్ వచ్చా లావా సార్ అంటే కంపల్సరీ వస్తాయండి సార్. ఎలా వస్తాయి సార్ అంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇక్కడ పని చేసేదానికి ఫస్ట్ కారణంగా ఉండే ఎవరు ఉండేది ఎవరు మనదా. అప్పుడు మన ద్వారా వాళ్ళు వచ్చినారు, మన ద్వారా పని జరిగి ఉంటాయి, ఆ టీం మనదా చూసుకుంటాం అని చెప్పేసి మనకు వాళ్ళకు వైద్యం దొరికింది. అయితే మన కౌంటింగ్ లెక్కేస్తున్నారంటే ఏలో 3 వ్యాపారాలు జరిగి ఉంటాయి, బిలో ఒక వ్యాపారాలు జరిగి ఉంటాయి. అప్పుడు మనకు 3 లెక్క అయిందా. అప్పుడు 3 పేరు ఒక పేరుకు 1000 రూపాయలు అంటే 3 పేరుకు 3000 చెప్పేసి మరోవారం మన అకౌంట్ లో క్రియేట్ అవుతాయండి, యాడ్ అవుతాయి. ఓకే ఇండియా. దీనికి మనం ఏం పని చేస్తున్నాము బాగా చూసుకోండి. మీరు ఫస్ట్ వారం పని చేసినారు, రెండో వారం ఫస్ట్ ఒక 1000 తీసేదానికి మీరుగా పని చేస్తున్నారు. రెండో వారం ఈ 3000 ఇన్కమ్ తీసుకోవడానికి మీరేం పని చేస్తున్నారు మీరు చెప్పేదా ఏమీ చేయలేదండి. ఫస్ట్ వారం మనం నేర్పిస్తున్నాం వాళ్ళకు అంతే, వాళ్ళను అదే మరి మన మాత్రం మనం వాళ్ళు పని చేసి ఆ ఇన్కమ్ తీసుకోవాలని చెప్పేసి ఫస్ట్ వీక్ ఇన్కమ్ చేయడం వాళ్ళు పని చేస్తున్నారు. అందువల్ల వాళ్ళకి ఇన్కమ్ దొరికింది, వాళ్ళు పని చేసేది మన ద్వారా వాళ్ళు వచ్చిందని చెప్పేసి మనకు ఇన్కమ్ రెండో వారం ఏమవుతాయి 3000 ఇక్కడ దొరుకుతాయి. ఓకే అండి. సో
సార్ ఇలా పోతా ఉంటాయి, ఈక్వల్ గా ఉన్నాయి, మీరు ఇచ్చేస్తున్నారు, ఓకే సార్. ఇప్పుడు మరో వారం ఏలో ఒక 10 సేల్స్ జరిగి ఉన్నాయి సార్, 10 వ్యాపారాలు జరిగి ఉంటాయి. బిలో ఒక 7 వ్యాపారాలతో జరిగి ఉన్నాయి సార్. దీనికి ఎట్లా సార్ ఇన్కమ్ ఇస్తారు? అట్లంటే మీకు డౌటే ఒప్పుకోలేదండి, డౌటే వద్దండి. ఏమంటే 10లో ఒక 7 ఉంటాయా, 7లోనే 7 ఉంటాయా? అప్పుడు 7 ఈక్వల్ అయింది. ఆ 7 పేరుకు 7,000 అని చెప్పేసి మన కంపెనీలో ఇన్కమ్ మన అకౌంట్కి యాడ్ చేసేస్తారండి సార్. మరి ఇక్కడ 10లో 7 పోయిందంటే ఒక 3 ఉంటాయి కదా సార్. ఈ 3 మన ద్వారా పనిచేయడం సార్ జరిగింది, నా కష్టాలతోనే సార్ అది అంటే. అవునండి, అది వేస్ట్ అయిపోతాయి అని చెప్తే వేస్ట్ కాదండి. మన కంపెనీలో ఎవరుకో కష్టానికి చోట్ల ఏమవుదు, వాళ్ళు పని చేసిన వెంటనే ఆ పనికి అనేది వచ్చి వేస్ట్ అవ్వదు. ఏమవుతాయంటే అట్నే మనకు కన్వెంట్ చేసేస్తారు మరవారానికి. సో మరవారం ఆ 3 అతన్ని కన్వెంట్ అవుతాయి. మరవారం బిలో మనం ఎంత పని జరిగి ఉంటాయో మన దగ్గర అది పేర్ మ్యాచ్ చేసి మనకి ఇన్కమ్ గా ఆడై వస్తాయి మరవారం. ఓకే, సో ఇట్లా ఇస్తా పోతారు సార్. ఎంతవరకు ఇస్తారు సార్? మాక్సిమం. అట్లా ఇస్తా పోతే కంపెనీ లాస్ట్ ఎంత ఈక్ అవుతాయి సార్, ఈ కంపెనీ లాస్ట్ రన్స్ ఎందుకు అవుతారు సార్ అనేసి మాకు డిస్టర్బ్ ఉంటాయి. అవసరం లేవండి. ఏమంటే అన్నిటానికి ఒక లిమిట్ అనేవి ఉంటాయని సార్. మన కంపెనీలో ఎవరు సార్ మ్యాక్స్ అవుట్ మ్యాక్సిమం ఇస్తారు అనేసి చూస్తే ఒక 10 టైప్ చోట్ల ఒక పోస్టింగ్ దీంట్లో వేరేగా మనకి ఇన్కమ్ యాడ్ చేస్తారు సార్. అసలు ఫస్ట్ పోస్టింగ్ ఏమంటే ఫస్ట్ ఒక పేర్ నుంచి 4 పేర్ వరకు మన డిస్ట్రిబ్యూటర్ అని చెప్తారండి. రెండోది 5 పేర్ల నుంచి 9 పేర్ మార్కెటింగ్ అసోసియేషన్ చెప్తారు. 10లో నుంచి 24 పేర్ వస్తే కన్సల్టెంట్ అని చెప్తారు. 25 నుంచి 49 వస్తే ఫాలోన్ చెప్తారు. దానికి పైపడి 50లో నుంచి 74 వరకు చూస్తారంటే సఫై అని చెప్తారు. 75లో ఉంచి 99లో వస్తే గోల్డెన్ సిబిల్ పోస్టింగ్ వస్తాయి మనకు. 100లో ఉంచి 149 వరకు చూస్తే రూబీ అనేసి పోస్టింగ్ లో ఉంటాం మనం. దానికి పైపడి 199లో వచ్చి ఎమరాల్డ్ వరకు చూస్తున్నారండి. 109లో వచ్చి దానికి పైపడి చూస్తే ఎమరాల్డ్ పోస్టింగ్ ఎంతవరకు అండి? 849 వరకు. సరే ఎమరాల్డ్ అండి 849, సరే 200 వరకు, 199 వరకు వచ్చి మీకు ఎమరాల్డ్ లో వస్తాయి. 200లో నుంచి ఏమండి 200లో నుంచి 249 పేర్ల వరకు మనం ఏ పోస్టింగ్ లో ఉంటాము అనేది చూస్తున్నారంటే గోల్డ్ డైమండ్ అనే పోస్టింగ్ లో ఉంటాము. దానికి పైబడి హైయెస్ట్ గా 250 పేర్లు మన దగ్గర జరుగుతాయంటేనే డైమండ్ కంపెనీలో గొప్పగా చెప్పి డైమండ్ మేనేజర్ అని ఒక పోస్టింగ్ మనం అలా రీచ్ చేస్తాండి. ఆ పోస్టింగ్ కి మాక్సిమం ఎంత మనకి ఇన్కమ్ దొరుకుతాయి అంటే దానికి పైబడి ఇవ్వాలంటే దానికి పైబడి మన దగ్గర పని జరుగుతాయంటే దానికి పేరుకి ఇన్కమ్ ఇస్తారంటే ఇవ్వండి. ఒక్కొక్క వారంలో కనీసం మాక్సిమం ఎంతవరకు ఇస్తారని నేను చెప్తానండి. ఒక్క పేరుకు ఇదంటే మాక్సిమం 250 ఇవ్వండి. ఇప్పుడు దీనికి పైబడి బాగా చూసుకోండి. ఒక 300 పేర్లు ఏలో ఒక 300 జరిపిస్తారు, బిలో ఒక 300 జరుగుతాయి. ఈ 300 జరిగేదానికి నే పని చేయాలండి, నా టీమ్ దా చేస్తుంటాయి. కరెక్ట్ అండి, మన దగ్గర వచ్చిండే టీమ్ దా పని చేస్తుంటాయి. అయితే దానికి ఇన్కమ్ నా అకౌంట్ లో టాలీ అవుతాయినప్పుడు ఎంతవరకు దానిపై ఎంత సార్? అవును, ఏలో 300, బిలో 300 వ్యాపారాలు జరిగి ఉంటాయి సార్. 250 మీరు కనీసం మ్యాక్స్ అవుతుంది చెప్పినారు. దానికి పైబడి ఎంత సార్ అని చెప్తే దాంట్లో ఉంచి 50 కట్ చేసేసి మ్యాక్స్ అవుట్ మనం ఏందా గొప్పగా పనిచేస్తుంటాను మాక్సిమం ఎంత ఇస్తారు? 250 పేర్ కదా కనీసం ఒక్కో మనిషికి ఇక్కడ మనం తీసుకునే ఐడి ద్వారాగా ఇన్కమ్ తీసుకొని వస్తాయి. ఇది ఎందువల్ల సార్ అంటే మనకి వెనక వచ్చి ఉండారు కదా, మనల్ని నమ్మి జాయిన్ చేస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు ఈ చోటుకు వచ్చి రీచ్ అవ్వాలి, అందరమే ఈ ఇన్కమ్ చేయాలి ఈ పోస్టింగ్ వచ్చి. అందువల్ల ఈ చోట్ల లిమిట్ అయిన సర్వీస్ ఇక్కడ పెట్టుకుంటారు. మాక్సిమం అంటే మాక్సిమం 250 పేర్ అండి. ఒక పేరుకు 1000 రూపాయలు చెప్పినారండి. మాక్సిమం 250 పేర్ వరకు ఇన్కమ్ తీయవచ్చును ఫర్ వీక్లీ అని చెప్పినాను. ఒక పేరుకి 1000 రూపాయలు అంటే మాక్సిమం 250 పేరుకి ఎంత ఉంటాయండి? ఎంత ఉంది ఇది? 25 ఎంతండి? 2,50,000 వరకు ఏం చేస్తండి ఫర్ వీక్లీ ఇన్కమ్ తీసుకునే ఒక గుడ్ ఆపర్చునిటీ ఇన్సోప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. దీన్ని చూసుకున్నానండి మీకు నిండా గొప్పగా ఉండే వస్తాయి. అది జరిపే అవునా నా వల్ల కావునా ఓకే డౌట్లు అన్నీ ఉంటాయండి. ఆ ముక్కలు లేవండి. ఆ డౌట్ వచ్చాక మనకు రీజన్ ఏమంటే ఏం లేదండి. ఇందుకు ముందు మన ఇంట్లోనో లేదా మనం బంధువుల్లోనో ఎవరు లక్షల్లో వారాన్నో నెలలో సంపాదించాలి మనకు కూడా లేదండి. వాళ్ళు మనతో కూడా ఉంటే మనకి దీని గురించి మనకు పెద్దగా మనం ఆలోచించాల్సిన పని లేవండి. ఏమంటే దీని గురించి మనం చూడలేదు, అందులో మనకి నిండా ఆశ్చర్యంగా ఉంటాయండి నేను చూసేదానికి.
మనకి చోట్ల గొప్పగా పని లేదు, పెద్ద లేదు, ఇంత మీద తీసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, వేలు లెక్కల్లో పని తీసుకున్న వాళ్ళు ఉంటారు మన కంపెనీలో దీన్ని రీచ్ చేసిన వాళ్ళు. అందువల్ల దీన్ని గొప్పగా చూడండి, చూడబకండి. ఈ చోట్ల ఈ ఆపర్చునిటీ మనం తీసుకుంటే ఎలా మనం బాగుపడతాము అనేసి ఆలోచన చాలండి మీరు, సరేండి. సో ఈ చోట్ల మాక్సిమం కనీసం వీక్లీ 200 ప్లాట్స్ చెప్పినాను. అయితే వీక్లీ అనేప్పుడు మంత్లీ ఎంత ఉంటాయండి? వీక్లీ 200 దాకా అంటే మంత్లీ మాక్సిమం 10 lakhs వరకు మన ఇక్కడ ఇన్కమ్ తీసుకొని ఒక గుడ్ ఆపర్చునిటీ మన కంపెనీ ఇక్కడ మనకి చేస్తూ ఉంటారు. దీన్ని తీసుకుని మనం ఇక్కడ లోపల వస్తామంటే మనం ఫ్యూచర్ ఇక్కడ బాగుపడతాయి, మనం పెద్ద పడతాము, మంచి ఒక లగ్జరీ లైఫ్ రన్ చేయగలుగుతాయి. మిడిల్ క్లాస్ లో ప్రతి ఒక్కరు ఇది అవకాశం దీన్ని తీసుకుని కనీసం ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకోండి. సార్ ఇక్కడ జాయిన్ చేసిన వాళ్ళు మీరు చెప్పేది బాగుంటాయి సార్, దీన్ని జాయిన్ చేసి యూజ్ చేసి పెద్ద పడుతున్నారు సార్, నేను ఎప్పుడు నాకు ఖాతా చేస్తానంటే చాలా మంచిగా ఉండాలి. దాంట్లో కొన్ని మంచి వరకు మీకు ఏం చెప్తాను చూపిస్తాను. ఇక్కడ ప్రతి ఒక్కరు అంతను చూపించాలంటే పని కాదండి, ఒక ఏడాది చాలు, అంత మంచి ఉన్నారు అచీవ్ చేసిన వాళ్ళు. అందువల్ల కొన్ని మంచి వరకు మీకు చూపిస్తానండి, చూడండి. ఓకే అండి. ఈ అమ్మాయి పేరు చూసానంటే దేవిక అండి. వీళ్ళు జాయిన్ చేసినప్పుడు కనీసం ఫ్యామిలీలో వచ్చి మ్యారేజ్ పర్సన్ వీళ్ళు కూడా ఒక బిడ్డ పిల్ల ఉన్నాయి. ఏమంటే వాళ్ళు ఫ్యామిలీ చూసుకుని వచ్చి పనిచేసుకున్నా ఉన్నారు. చెప్పేది చూస్తే నమ్మకమే లేకుండా పనిచేస్తున్నారు. ఇప్పుడు చూస్తే ఫస్ట్ పోస్టింగ్ లో ఉన్నారు. మంచి బాగుపడి ఒక వారానికి 25,000 నెలకు ఫ్లెక్సరబుల్ సంపాదిస్తే ఒక ప్రతీక ఇలా మారి ఉండాలండి, సరే. సో వీళ్ళు కూడా చూసినారంటే జాయిన్కి రమ్మని చెప్పారు. ఇతను వచ్చి జాయిన్ చేసి 3.5 ఏళ్ళు అవుతాయి. తగ్గింది అదే 25,000 తీసుకుంటున్నారు. నెలకి ఎట్ట చూస్తారు 1 లక్ష రూపాయలు తీసే ఒక ప్రతీక అప్పుడు పెద్దపడికున్నారండి. ఇతని పేరు చూసినారంటే ఎస్ రవిచంద్రన్ చెప్పేసింది. సో ఈయన గోల్డ్ పోస్టింగ్ లో ఉన్నారు. కనీసం ఈ ఛాన్స్ ఎత్తేటప్పుడు చాలా కష్టాలు వచ్చి ఛాన్స్ చేస్తున్నారు. సో ఈ ఛాన్స్ వచ్చి 4-5 గంటలకు స్టార్ట్ అవుతున్నాయి. కనీసం తగ్గింది చూస్తే కూడా 70,000 వచ్చి 75,000 వారానికి తీసుకున్న మంచిగా ఉంటారు. నెలకు ఆలోచించండి 3.5 లక్షలు వచ్చేసే ఒక ప్రతిగా పెద్దపడి ఉంటారండి. సో వీళ్ళ నేమ్ అంటే సరస్వతి. వీళ్ళ పేరు తెలుసుకుంటే జాయిన్ చేసేప్పుడు స్కూల్ పూర్తి చేసి కాలేజీ తీసుకోవడానికి కావాలని చెప్పేసి కనీసం నా దగ్గర చాలా పేదవాళ్ళు అండి, నాకు ఇక డబ్బులు దాని ఇబ్బందిగా ఉన్నాయి. సో ఆ డబ్బుల్ని ఇక్కడ తీసుకున్నా అంటే నేను ఎట్లా ఆఫీస్లో పనిచేసి నేను ఎట్లా తీసుకున్నా చదువుకోవాలి అనేసి వచ్చే ఒక అమ్మాయి అండి. ఇప్పుడు ఏం జరిగినాయి తెలుస్తుందండి. గోల్డ్ పోస్టింగ్ లో ఉంటారు. జాయిన్ చేసి 2 ఏళ్ళు అవుతాయండి. చెప్పి మరి కరెక్ట్గా పనిచేసినారు. ఇప్పుడు తగ్గింది వారానికి 70,000 వచ్చి 75,000 తీసేవాళ్ళు. నెలకు 3 నుంచి 3.5 లక్షలు తీసేవాళ్ళు. ప్రతిగా పెద్దపడుకున్నారు. కాలేజీ పోలమ్మని అడిగితే సార్ నేను కాలేజీ పోతే ఏందా చదివేసి ఎన్ని డిగ్రీలు చదువుతానో చదివేసి పనికి పోతే అక్కడ నెలకు ఇన్కమ్ చూస్తుంటే ఎంత ఇస్తారు సార్ అంటే కనీసం మాక్సిమం చూస్తాడు స్టార్టింగ్ బిగినింగ్ స్టేజ్ లో 20 నుంచి 25,000 ఇస్తారు సార్. దానికి పైపులు లేవు సార్. సార్ నేను ఇక్కడ నెలకే తగ్గింది చూస్తాడు 2 లక్షల రూపాయలు పైనగా తీసుకుంటాను సార్. నేను ఎందుకు సార్ మళ్ళీ పోయి చదవాలా, ఇంకొకరి దగ్గర పోయి పని చేసుకోవాలనేసి తెలివిగా గొప్పగా చెప్తున్నారు సార్. అంత బాగుపడిన ఒక అమ్మాయి తెలివిగా చెప్తున్నాయి. అటువంటి పెద్దపడి ఉన్నాయి ఈ కంపెనీలో, సరేండి. సో వాళ్ళు ఫారిన్ టూర్ పోయేసి ఈ చిన్న వయసులో 17 వయసులో పూర్తి అయ్యి ఇప్పుడు 2-3 నెలలు ఉన్నాయని 15 స్టార్ట్ చేసేదానికి ఇప్పుడు 20 ఈ అమ్మాయి ఏజ్, సరేండి. ఇప్పుడు 2 ఫారిన్ టూర్ పోయి చేసినారు. ఇప్పుడు మళ్ళీ ఎదురు చూసుకున్నారు 3వ ఫారిన్ టూర్కు, సరేండి. ఈ చిన్న వయసులో ఇంత అవకాశం యా చోట్ల దొరుకుతాయండి చెప్పండి. ఎన్ని కంపెనీలు మరి మనకి చాయిస్ ఇస్తారు, ఈ చోట్ల దొరుకుతాయండి, సరేండి. సో ఈ అమ్మాయి పేరు చూసినారంటే మంజులా అండి, మంజు. సో వీళ్ళు వచ్చి జాయిన్ చేసినప్పుడు చాలా ఇబ్బందులు లోపల వచ్చినారు. సో ఎలా చేసేదని తెలియకుండా కష్టపడుతున్నారు. సో ఈ కంపెనీలో జాయిన్ చేసి ఈ పని చేసి వాళ్ళు మ్యారేజ్కు దీంట్లో ఉంచి సంపాదించి లగ్జరీగా బాగా మంచి బాగా దడబులుగా మ్యారేజ్ చేస్తున్నారు. సొంతగా దీంట్లో సంపాదించి ఇల్లు కట్టున్నారండి, సరేండి. సో ఇప్పుడు రూబీ పోస్టింగ్ లో ఉన్నారు. కనీసం రూబీ ఏం చూస్తారంటే 100 పేరు ఉంది, 100 పేర్లు చూస్తున్నారు రూబీకి లెక్క. అప్పుడు నెలకు వారానికి 1 లక్ష రూపాయలు సంపాదించారు. ఒక ప్రతిగా అలా పెద్దపడి ఉన్నారు. కరెక్ట్ అండి. 0లో స్టార్ట్ చేసిన వాళ్ళు మీకు ఈ వద్దు ఏమైనారు హీరోగా మారి ఉన్నారు. అటువంటి పెద్ద గొప్ప కంపెనీలో మీకు అవకాశం దొరికినాయండి.
ఇతని పేరు ఎస్ మణికంఠన్ అండి. ఎమరాన్ పోస్టింగ్ ఉన్నారు. దాదాపు తగ్గింది. ఫస్ట్ వచ్చేప్పుడు ఒక సైకిల్ కూడా నా దగ్గర లేదండి అనేసి వచ్చిన మంచి ఇప్పుడు కార్ ఎత్తున్నారు, కనీసం స్టిల్ ఇవ్వలేదు. లేటెస్ట్ గా కార్ తీసుకున్నారు. 12 లక్షల్లో కార్ కొనున్నారు. ఈ లోపల చూస్తున్నారంటే సింపుల్ గా వాళ్ళు పెద్దగా సెలవు చూసాను, లేదంటే పేదవాళ్ళుగా ఉండి వచ్చిన వాళ్ళు డబ్బులు అసలు సెలవు చేసేందుకు అంత ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఆ డబ్బుల గురించి ఏమనేసి ఆ ఇదని తెలుసుకుని వచ్చిన వాళ్ళ. ఏంటంటే ఇప్పుడు ఎమరాల్డ్ పోస్టులు ఉంటారండి, చాలా చిన్న దీంట్లో నుంచి స్టార్ట్ చేసింది. ఈ ఉదయం నుంచి చూస్తున్నాండి వారానికి 1.5 నుంచి 1.5 లక్ష తీసే ఒక పరిధిగా పెద్దపడినారండి. ఇతను గురు ఫోటోస్ ఇవన్నీ ఇతను టీమ్ గా ఈయన ఫారిన్ టూర్ పోయి వచ్చినప్పుడు దానికి తెలుస్తుంది. ఈ సార్ అంటే కే నేత సార్ నేనేమో గోల్డ్ పోస్టింగ్ లో ఉన్నారు. ఈ జాబ్ ఎత్తినప్పుడు నిండా పేదవాళ్ళు లోపల వచ్చినవారు, నిండా బిలో మిడిల్ క్లాస్ నుంచి వచ్చినవారండి. సైకిల్ కూడా లేకుండా స్టేజ్ లో వాళ్ళ అబ్బమ్మ వాళ్ళిద్దరినే వచ్చి నిలబెట్టినారు. ఆ స్టేజ్ లో ఉంటుంది దొండేశ్వరండి. ఎందుకంటే నీళ్ళు వచ్చి కంట్లో ఏర్ చేసినారు స్టేజ్ లోనే. ఎందుకంటే నా నా పిల్లలు ఈ ఏజ్ లో ఈ స్టేజ్ లో ఈ జన్మానం మేము ఏం చేయదు. కార్లంతా పోయి మరి నాకు ఇది ఉంటాయా, స్టేజ్ నీకు ఎవరు ఉంటాయని చెప్పేసి బాధపడుతున్నారు. ఇప్పుడు అంత బాగున్నాడు. గోల్డ్ డైమండ్ పోస్టింగ్ లో ఉండాలండి. డైమండ్ కొంచెం దిగవండి. 200 పేర్ చేస్తే గోల్డ్ డైమండ్ కట్టండి. అప్పుడు వారానికి 2 లక్షల రూపాయలు తీసే ఒక ప్రతిక ఈ కంపెనీలో జీరోలో స్టార్ట్ చేసి ఇప్పుడు పెద్దపడిందండి. చూడండి. సో ఇతను మిస్టర్ ఆర్ వినోద్ సార్ అండి, డైమండ్ మేనేజర్ పోస్టింగ్ లో ఉంటారు. ఇతను స్టార్ట్ చేసి దాదాపు ఇప్పుడు అక్కడ 10 ఏళ్ళు అయిపోయింది. సింపుల్ గా సైకిల్ లేకుండా చేతులు చాలా కష్టాలు జాబ్ లో జాయిన్ చేస్తున్నాము. ప్రతి ఈయన చాలా ఇబ్బందులు ఫస్ట్ లో పడి ఉంటారు. దానికి బాబి పనిచేసి కొంచెంగా ఈ చోట్లో ఇంప్రూవ్ అయ్యి ఏమేమి చెప్తున్నానంటే డైమండ్ మేనేజర్ మనం చెప్పిన ఐఎస్ అన్ని డ్రీమ్. ఈ కంపెనీలో జాయిన్ చేస్తే ఒక్కొక్క డ్రీమ్ ఏముంటాయంటే నేను ఎట్లా డైమండ్ మేనేజ్ అయిపోవాలి. ఏమంటే డైమండ్ మేనేజర్ మ్యాక్స్ అవుట్ 2.5 లాక్ మనకి ఇన్కమ్ తీసే ప్రతిగా మనం మరి మారి ఉంటాం కట్టండి. అదే మనకి చోట్ల అందరికీ డ్రీమ్ గా ఉంటాయి. సో అని చేస్తున్నారు, అచీవ్ చేస్తున్నారు. సో వారం 2.5 లక్షలు తీసే ఒక చోటుకు వచ్చి పోయేది. దానికి భయపడి ఈయన మా గురునాథుని చెప్తాను సరే ఈయన ఫారిన్ టూర్ తెలిసేది. దానికి వచ్చి చూస్తే సార్ అండి టి రాజేష్ గారు రెడ్ డైమండ్ పోస్టింగ్ లో ఉంటారు. సో ఇతను నార్మల్ గా ఒక బిజినెస్ అంటే బాగుంటాయి అనేసి మీరు చేసుకుంటున్నారు. చేసిన కొన్ని దినాలనే ఏం జరిగిందంటే రెడ్ డైమండ్ పోస్టింగ్ డైమండ్ కు పైకి పెడుతున్నారు కట్టండి. సో ఇతను చాలా జీరోలో వచ్చినాడు. ఇప్పుడు పెద్ద పడుకున్నారు. డైమండ్ పైన అంటే ఏమైంది, డైమండ్ పైన అంటే 200 లాక్ ఇన్కమ్ వచ్చినాం అంటే పోస్టింగ్స్ ఎక్కువ ఉంటాయి. సరేండి. అదే దానికి పంపిస్తుందంటే సార్ నేమ్ మిస్టర్ ఆర్ దినేష్ సార్ అండి. ఈ కంపెనీలో జాయిన్ చేసేప్పుడు చాలా కష్టాలు లోపల చేస్తున్నారు. డబ్బు రెడీ చేసుకుని లోపల జాయిన్ అంత కష్టాలు లోపల చేస్తున్నారు. కంపెనీలో జాయిన్ చేస్తున్నారు. జాయిన్ చేసి కొన్నిగా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. స్టెప్ బై స్టెప్ గా ఇంప్రూవ్ అయ్యి ఇప్పుడు రెడ్ డైమండ్ అంటే పోస్ట్ వస్తున్నారు. ఇది ఏమంటే గొప్పగా చెప్పాల్సింది ఒకటి ఏమంటే ఎందులో ఈ కంపెనీలో జాయిన్ చేస్తుంటారు. ఎన్నో బ్రాంచ్లు ఉంటాయి. ఎన్ని దీంట్లో ఉన్నాయి మీరు చెప్పినాను, డిస్ట్రిక్ట్ స్టేట్ లో ఉన్నాయని చెప్పినాను. అందులో మనం ట్రాన్స్లోనే ఫస్ట్ డైమండ్ కాదండి రెడ్ డైమండ్ పోస్టింగ్ ఫస్ట్ రెడ్ డైమండ్ పోస్టింగ్ అచీవ్ చేసిన ఫస్ట్ ప్రతి ఎవరు అని చెప్తే మనం మిస్టర్ ఆర్ దినేష్ కదండి. ఆయన గొప్పగా తెలిసిన కారణం ఏమంటే ఈ రోజు ఈ కంపెనీలో ఈ ఆఫీస్ లో వచ్చి మీకు ఇప్పుడు ప్రశ్న ఇస్తామనంటే అతను ఓన్ బ్రాంచ్ లో నేర్చుకోమండి. మీరు జాయిన్ చేస్తారంటే అతను ఉండి ఓన్ బ్రాంచ్ లో మీరు జాయిన్ చేయబోతారు. మీరు గొప్పగా తెలుసుకోవడానికి కారణం ఇదేని కట్టండి. బెస్ట్ గా చేయండి. సూపర్ గుడ్ ఆపర్చునిటీస్ దొరుకుంటాయి. ఈ చోట్లో ఈ కంపెనీ సూపర్ గా జరిపిస్తానంటే చాలా గొప్పగా చెప్పండి. మనకు ఒక అవర్స్ దొరికింటాయి. ఒక ఆపర్చునిటీ అంటాను ఎవరు ఆ టైంలో కరెక్ట్ గా యూజ్ చేస్తారో వాళ్ళ పెద్దపడికుంటారు తవ్వుతూ. కానీ వాళ్ళు వచ్చి ఏందా ఇది ఇట్లా అది ఎట్లా అని చెప్పేసి సాకు బుక్ చెప్పుకుని దాన్ని విడిపించేసి బయట ఏం చూస్తున్నారంటే పెద్దపడి ఎవరు లేదండి. దానికి దొరికే ఒక ఆపర్చునిటీ యూజ్ చేసుకుంటే అది మంచిది మనకు తెలుస్తాయంటే మనం బాగుపడతామని తెలుస్తాయంటే దాని గురించి ఏం కావాలి ఎట్లా ఎలా చేయాలని చెప్పేసి నేర్చుకుని పెద్దపడి దాంట్లో మనం ఈ చోట్లో ఆలోచించి దిగి చేస్తామంటే మన లైఫ్ బాగుంటాయి. మీ ఫ్యూచర్ సూపర్ గా ఉంటాయండి. ఓకే అండి. సో బెస్ట్ గా చేసుకోండి. సో మన కంపెనీలో మాట్లాడే పెద్ద కాదు. సో ఇక్కడ ఆఫీస్ మీరు చేసేది కరెక్ట్ గా ఉన్నాయా, ఇక్కడ అందరూ అచీవ్ చేస్తుంటారా అని నేను కరెక్ట్ గా ఆఫీస్ కూడా ఆఫీస్ మీకు కుట్టి చూపిస్తాను. కరెక్ట్ గా చూసుకోండి. ఓకే అండి. ఆఫీస్ మీకు
మన ఆఫీస్ చూస్తుంటాం ఎంత మంచి పని చేసుకుంటా ఉన్నారు, ఇక్కడంతా కనీసం ఈ చోట్ల వచ్చి జరిపిస్తూ ఉండారా, ఈ బిజినెస్ జరుగుతున్నా ఏమంటే చెప్పేది పర్వాలండి, ఏదో ఒకటి కంటిన్యూ చూసుకొని సరే మనం చదువుతా ఏంటో సరే అది నిజమైన మనకి ఎంత దగ్గర తెలుస్తాయి, దాన్ని ఆలోచించి తెలివిగా మనకు సోర్స్ చేస్తే మనకు తెలుస్తాయి. ఆ విధానం మీకు తెలివిగా చూపిస్తాను, ఆఫీస్ ని ఫుల్ గా వచ్చి మీరు లిసన్ చేసుకోండి. ఓకే ఇండియా. నేను చెప్పినాను కదా, మనం మిస్టర్ ఆర్ దిలేష్ అని చెప్పేసి ఆయన వచ్చి ఇలా ఇల్లు కట్టేదానికి మనం శరత్ కుమార్ సార్, యాక్టర్ శరత్ కుమార్ తెలుస్తుంది కదా మీకు, ఈ తమిళనాడులో తమిళ. సో అతను చేయలాగా ఇల్లు కట్టేదానికి విలా అవార్డు ఇచ్చిండారు. మళ్ళీ పక్క ఉండేది కార్ అవార్డు తీసుకుంది. కార్ అయినా ఇక్కడ అచీవ్ చేసినప్పుడు కార్ అవార్డుకి ఇక్కడ అవార్డు ఇచ్చింది. నేను చెప్పినాను కదా సార్, ఇదన్నీ ఒరిజినల్ సర్టిఫికెట్లు అన్ని కరెక్ట్ గా ఉంటాయా సార్, మనం చూసేది అడుగుతాం కరెక్ట్. సో ఇది వచ్చి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్. మీకు ఏమంటే ఆడ మీకు దీంట్లో స్లైడ్లో కొంచెం సరిగా తెలిసి ఉండదు. సో ఇప్పుడు మీకు ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇక్కడ ఉంటాయి, దీన్ని మీరు తెలియ చూసుకోవచ్చు. ఇది వచ్చి జిఎస్టీ సర్టిఫికెట్ అండి, ఇది ఎఫ్డిఎస్సి సర్టిఫికెట్ అండి, ఇది వచ్చి ఐఎస్ఓ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ సర్టిఫికెట్ అండి ఇది. సో ఇది ఇన్కమ్ ట్యాక్స్ కరెక్ట్ గా మన కంపెనీ వచ్చి గవర్నమెంట్ ట్యాక్స్ కరెక్ట్ గా కట్టుకుంటూ వస్తున్నారా అంటే గవర్నమెంట్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ పనిచేసుకుంటా ఉన్నారు, అచీవ్ చేస్తుంటారు సార్. ఒక్కొక్క పోస్ట్ ఇంకా బాగుపడి పెద్ద వచ్చిందారని చెప్తా ఉంటాము. ఫస్ట్ బిగినింగ్ స్టేజ్ లో స్మాల్ స్టార్ నుంచి పోస్ట్ ఇస్తారు. ఆ అచీవ్ చేసే ఒక్కొక్కరు ఫోటోస్ కరెక్ట్ గా సెండ్ చేసేసినారంటే ఎండి సేల్స్ లాగా ఇండియా హెడ్ ఆఫీస్ లో మన వెబ్సైట్ లో ప్రొఫైల్ వేస్తారు, అది ఇక్కడ వస్తాయి, మనం ప్రింట్ అవుట్ ఎత్తి అది చూస్తాం. స్మాల్ స్టారు, సూపర్ స్మాల్ స్టార్లు ఉంటారు, మార్కెటింగ్ అసోసియేట్ ఉంటారు. అచీవ్ చేసిన వచ్చి ఫంక్షన్ గ్రాండ్ గా చేసేటప్పుడు వాళ్ళని సెలబ్రేట్ చేస్తుంది ఇవన్నీ ఫొటోస్ లో. ఇవన్నీ మన కంపెనీలో ఏడాదికి 2 ఫారిన్ టూర్స్ వచ్చి ఇక్కడ మన కంపెనీలో ఆలోచిస్తారు. ఫారిన్ టూర్ లాస్ట్ గా చూసినట్టే దుబాయ్ పోసేస్తున్నారు, దానికి ముందు థాయిలాండ్, మళ్ళీ దుబాయ్, ఇప్పుడు మళ్ళీ థాయిలాండ్ టూర్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు కనీసం ఒక చిన్న ఒక మనకు టార్గెట్ ఇస్తారు, ఇంత మీరు సంపాదన అంటే ఈ చోటు నేను తీసుకెళ్తాను అని చెప్పేసి మన కంపెనీలో అచీవ్మెంట్ ఒక టార్గెట్ ఇస్తారు. ఇక్కడ కార్ అచీవ్ చేస్తున్నారు కదా, అందరినీ చూపిస్తుంది కాదు సార్, అందులో ఒక సింపుల్ గా ఒక శాంపుల్ కూడా ఇక్కడ ఒక 10 మంది చూపిస్తున్నారు. ఎందుకంటే 1000 లెక్కలు ఉన్నారు, కార్ తీసుకున్న 4000 పైన అయిపోయింది మన కంపెనీలో. లగ్జరీ కార్ అచీవ్ వరకు 4000 పైన దాటిపోయింది సార్. మన కంపెనీలో వస్తువులు అనేది హెర్బల్ అండ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ చెప్పినాం. మనం ఒళ్ళు ఆరోగ్యమైన ప్రోడక్ట్స్ ఇస్తూ ఉంటారు. ఇది వచ్చి చూసినారంటే ట్రాన్స్ బెర్రీ అంటారు. ట్రాన్స్ బెర్రీ అంటే 24 విధాలుగా పండులు పాడులు మనం వెజిటేరియన్ అన్ని చేర్చి చేసే ఒక విజేదాజీ. ఎందుకంటే మన ఒంటికి నేను చెప్పినాను కదా, అన్ని నొప్పులు కొట్టడం బాగుపడతాయి. ఇది వచ్చి మెడిసిన్ కాదండి, మనకు ఒంటికి మనకు నేచురల్ ఫుడ్ మనకు దొరికేది చాలా కష్టంగా ఉంటాయండి. అయితే అది నేచురల్ గా ఉంటాయంటే కెమికల్, డ్రగ్స్, గ్యాస్ అన్ని ఫామ్ చేసి యాడ్ చేసుకుంటారు, చెడకుండా ఉండాలా దీనిలో పైన చెప్పేసి. ఇది మనం ఎప్పుడు మీరు యూజ్ చేసుకునేదానికి మనకేం చేస్తారంటే నేచురల్ అనేది యాడ్ చేస్తారు. కెమికల్, డ్రగ్స్, గ్యాస్ ఏది ఫామ్ చేయకుండా మన ఒంటికి బాగా ఉంటేదానికి మన కంపెనీలో యాడ్ చేస్తారు ప్రోడక్ట్స్ లో. ఈ మరి హెల్త్ కార్లో పర్సనల్ కల్లా కిట్ గా ఉంటాయండి. సార్ ఇక్కడ జాయిన్ చేసిన వాళ్ళు ఉంటారా, నేను చూడాల్సినమా బిల్ అని చూసాను కదయ్యా అంటే బిల్లు మీకు చూపిస్తాను నేను. ఒక్కొక్క రోజును ఇక్కడ జాయిన్ చేసేవాళ్ళు బిల్లు ఒక కాపీ మన దగ్గర ఉంటాయి, ఒక కాపీ వాళ్ళకు కొరియర్లో పంపించేస్తాం. ప్రతి ఒక్కరు ఇక్కడ అటెండ్ చేసుకుంటారంటే ఫస్ట్ సీనియారిటీ చాలా గొప్ప సార్, దొరికేది చాలా కష్టం. ఎందుకంటే నువ్వు నేనని చెప్పేసి ఈ చోట్ల కాంపిటీషన్ ఉంటాయి. ఎవరు ముందుగా ఈ ఆప్షన్ లో ఫస్ట్ నేను చెప్పేసి ప్రూఫ్ సెండ్ చేసి డబ్బు పంపించి ఐడి తీసుకుంటారో వాళ్ళు టాప్ లెవెల్ సీనియర్లో వస్తారు. అందుకే ఇక్కడ ఈ చోట్ల కాంపిటీషన్ ఉంటాయి. ఇట్లా డేట్లో మీరు చూసుకోవచ్చు, ఒక్కొక్క రోజును ఇక్కడ జాయిన్ చేసారు ఉండాలా అనేది మీరు చూసుకోవచ్చు, ఉండాలా లేవు అనేసి చెప్పేసి.
ఈ మాత్రంగా వైట్లో ఉండేది ఇది వచ్చి ఈ బిల్లు వచ్చి మనం జాయిన్ చేసే వాళ్ళకి పోయి చేరిపోతాయి. సో ఈ మాత్రంగా ఉంటాయి కదా, ఇది వచ్చి మన ఇక్కడనే కంపౌండ్లో ఉంటాయి ఒక కాపీ. సో మనకు జాయిన్ చేసేదానికి మనకు ప్రూఫ్ ఉంటాయి అంటే ఉంటాయండి. అది లేక మన కంపెనీ వెబ్సైట్లో మనకు ఐడి క్రియేట్ చేసేస్తుంది. రెడీయా? సో ఇప్పుడు అందరమే వచ్చి ఏదో ఒక పని చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ లేవంటే కూడా ఇది లేదంటే ఏదో ఒక పని మనం చేయిపోతాం. చేస్తుందా ఇక్కడ వచ్చి మనం మన లైఫ్ రన్ చేసుకుపోతాము. అయితే అందులో ఎంత మనకి ఇన్కమ్ వస్తాయి, ఎలా మనం బాగుపడతాం అని చెప్పేసి ఒక సెకండ్ ఆలోచించండి సార్. ఇటువంటి మంచి ఒక గొప్పమైన ఒక ఆపర్చునిటీ ఈజీగా దొరుకుతాయంటే దీన్ని ఎవరైనా మిస్ చేస్తారా సార్? ఇక్కడ పని చేసే వాళ్ళు ఉన్నారా అని చూస్తే చాలా మనుషులు ఉన్నారండి. డైరెక్ట్ గా వచ్చి ఇక్కడ స్టే చేసి పని చేసే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పక్కన ఉండే డైరెక్ట్ గా వచ్చి పని చేసే ఉన్నారు. పైన ఒక ఫ్లోర్ ఉంటాయి, ఇది దిగువ ఫ్లోర్. చాలా మంచిగా ఉంటారు. ఆన్లైన్ లో పనిచేసుకున్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాళ్ళకి ఈ చోట్ల ట్రైనింగ్ ఇచ్చేదానికి ఇక్కడ చెప్పించడానికి ఎంత మంది ఇక్కడ పని చేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చి డైరెక్ట్ గా జాయిన్ చేసి పని చేసుకుని ఇక్కడ చేసుకుంటున్నారండి. వీళ్ళంతా ఏం చేసుకుంటారు? ఏదైనా పెద్దగా ఏదైనా బలు ఏదైనా మోసుకుంటున్నారా? కూర్చుని వాళ్ళ పనులు ఏం చేస్తారు? ఫోన్ చేసి కాల్ చేస్తున్నది, ఏదైనా డిస్కషన్ చేస్తున్నది చేసుకుంటా ఉన్నారు. అంతేనా? ఫ్రీగా ఈజీగా చేసే ఒక ఆపర్చునిటీ మనకు దొరికినాయండి. మన ఇంట్లో ఉన్నది ఈ పని మనం డైరెక్ట్గా వచ్చి చేస్తేనే ఓకేదా? అయితే మన ఇంట్లో మనం ఉండే చోట్ల ఉంటే మనం ఏం చేసుకోవాలండి? సూపర్ గా ఇన్కమ్ ఎత్తుకునేదానికి మనకి ఈ చోట్ల హెల్ప్ చేస్తారు, మంచి సపోర్ట్ చేస్తారండి. సో ఇవాళ ఈ అవకాశాన్ని ఏమన్నా మిస్ చేస్తారా? సరేండి. సో అంతా నేను డెఫినెట్ గా చెప్తానండి. ఈ ఆపర్చునిటీ మీరు యూస్ చేసుకుంటారంటే మీ ఫ్యూచర్ ఈ చోట్ల సూపర్ గా ఉంటాయి. మీరు బాగుపడేదానికి మేము వసూలు ఇస్తారండి. అందువల్ల ఈ చోట్ల తెలుసుకునేది సూపర్ గా ఉంటాయండి. కరెక్ట్ అండి. మనం గుర్తొస్తాయి సార్, బాగుంటాయి సార్, ఓకే సార్ తెలుసుకునే సూపర్ ఉంటాయి. ఆ ఛాయిస్ ని తీసుకుని ఎవరు యూజ్ చేస్తారో వాళ్ళు సార్ బాగుపడి ఉంటారు. సరేండి. సో ఇంత సోపు సరేండి. సో ఇంత సోపు ఈ ప్రోగ్రామ్ ని కనీసం నాతో కూడా ఒక గంట సేపు పైగా ఒక గంట సేపు దగ్గర నాతో కూడా మీరు ట్రావెల్ చేసి చూస్తున్నారు. సో ఇంత సేపు నాకు వచ్చి మంచి ఒక ఇది ఇచ్చి మీరు కోఆపరేషన్ చేసి ఇంతసేపు చూసుకుని వచ్చినారు. మీకు చాలా థ్యాంక్స్ అండి, చాలా ధన్యవాదాలు. విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మ్యామ్.